స్తోత్రములు
మన బంధము అనుబంధము. అందరూ చేతులు రెండు పైకి, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, మన బంధము ఆత్మానుబంధము, మన బంధము ఆత్మానుబంధము. దీన స్థితి అందున సంపన్న స్థితి అందున నడచినను, ఎగిరినను, సంతృప్తి కలిగి స్థితి అందున సంపన్న స్థితి అందున నడచినను, ఎగిరినను, సంతృప్తి కలిగి మన బంధము అనుబంధము, మన బంధము ఆత్మానుబంధము. దేవుని ప్రేమ నుండి మనల్ని ఏది కూడా ఎడబాపదు. అది ఏ స్థితి అయినప్పటికీ, బలహీనత అయినా, అవమానమైన, దీన స్థితి అయినా, సంపన్న స్థితి అయినా, పరిస్థితులే తారుమారైన స్థితిగతులు మార్చగలిగిన దేవుడు నీ పక్షమే నిలిచి ఆయన మన ఎడబాపు వాడు ఎవడు లేడు. ప్రార్థన చేసుకున్నాం. అట్లాగే ఒక్క నిమిషం మౌనంగా ఉండి ప్రభు సన్నిధికి వచ్చిన మనలను దేవుడు తన వాక్యము ద్వారా ప్రతి నిత్యము జీవం గల మాటే మనల్ని బ్రతికిస్తుంది, జీవం గల మాటే మనల్ని హెచ్చరిస్తుంది, జీవం గల మాటే మనకు బుద్ధి చెప్తుంది, జీవం గల మాటే మనల్ని ఆదరిస్తుంది. చేరిన బిడ్డలందరికీ కావలసిన మాటలను దేవుడు తన దాసుని మరుగుపరిచి మనతో మాట్లాడునట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. హుషారుగా చెప్పాలందరూ హల్లెలూయా. మరొక్కసారి ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం దైవ సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంది. మీ అందరికీ వందనాలండి. మీ పక్క వాళ్ళందరికీ ఒకసారి వందనాలు చెప్పుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని సియోన్లో నుండి ఆశీర్వదించునుగాక. చాలా సంతోషం. మరి ఈరోజు చాలామంది కొత్త వాళ్ళు వచ్చి ఉన్నారు. ఇదే ఫస్ట్ టైం అండి మందిరానికి రావటం అన్న వాళ్ళు ఒకసారి నిలబడండి. మీకు షమ్మ దర్పున ఆహ్వానాన్ని పలకాలనుకుంటున్నాం. కొట్టండి గట్టిగా చప్పట్లు. ఓకే, చాలా సంతోషం.
మీరు తప్పనిసరిగా వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయించుకుని వెళ్ళండి, కూర్చోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మీ దగ్గర పాటల షీట్లు ఉన్నాయి కదా, కొత్త పాటల్లో 5వ నంబర్ పాట, శ్రీకరుడా కృపా కృపా సజీవులతో నన్ను నిలిపిన నీ కృప అనే ఈ పాట మనం పాడుకుంటూ దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. వచ్చిందా మీకు? ఎవరికైనా వచ్చిందా ఈ పాట? మిగిలిన కొత్త పాటలన్నీ వచ్చినాయి కదా, ఇదే కొంచెం కష్టంగా ఉంది కదా. ఓకే, పాడుకుందాం. దేవుడు మనకి పాటల్లో ఉన్న ఆంతర్యాన్ని తప్పకుండా మనకు నేర్పిస్తాడు. మనం చూస్తాం బైబిల్లో, నేను మీ మధ్యలో నివసించినట్లు మీరు సంతోషంగా ఉండి పాటలు పాడమంటారు యేసయ్య. కనుక పాటలు పాడేటప్పుడు ఉన్న గొప్ప సంతోషం, చాలా ఆనందంగా ఉంటాం. గాలి తుఫానుల అలజడిలో తోడు చెదరిన పూవవలే చూపే నిన్ను వేడుకొనగా నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివి. నీ వాత్సల్యమే నవ వసంతము నా జీవిత దినములాద్యంతము. నీ వాత్సల్యమే నవ వసంతము నా జీవిత దినములాద్యంతము. ఒక క్షణమైనవి ప్రేమామృతము. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృప. అత్యున్నతమైన కృపలతో, ఆత్మఫలముల సంపదతో, అతి శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని మన కొరకు సిద్ధపరుస్తున్న దేవుడు సంతోషంగా చెప్పవచ్చు. అత్యున్నతమైన కృపలతో, ఆత్మఫలముల సంపదతో, అతి శ్రేష్టమైన స్వాస్థ్యమును పొంది నీ ప్రేమ రాజ్యములో హర్షించువేలా. అత్యున్నతమైన కృపలతో, ఆత్మఫలముల సంపదతో, అతి శ్రేష్టమైన స్వాస్థ్యమును పొంది నీ ప్రేమ రాజ్యములో హర్షించువేలా.
శ్రమ దినము నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృప, నీదు కృప, కృపా సాగర మహోన్నతమైన నీ కృప చాలునయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాత ఇన్నాళ్ళుగా నన్ను తల్లివలే ఓదార్చి నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు. జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవితకాలమంతా ఆరాధించి పరతును. కృపా కృపా సజీవులతో నిలిపినది నీ కృప. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం స్తుతి పాడుడికి బ్రతికించిన పాట వస్తే ఈ పాట కూడా సేమ్ రాగం, సేమ్ స్కేల్. దేవుడికి స్తోత్రం చెప్పండి అసలు. ఓకే, మనం ఇప్పుడు నేర్చుకుందాం. కృపా కృపా పడుతున్నాను. మరొక్కసారి కూడి చేరి వచ్చిన మీ అందరికీ నిండు మనసుతో పూర్ణ హృదయంతో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. మీ పక్క వాళ్ళందరికీ ఒకసారి నిండు మనసుతో వందనాలు చెప్పుకోండి. దేవుడు మిమ్మల్ని అందరినీ సియోన్లో నుండి ఆశీర్వదించునుగాక. వచ్చే ఆదివారం ప్రభు బల్ల ఆరాధన కార్యక్రమం, ఎవరైతే బాప్తిస్మాలు తీసుకున్నారో వాళ్ళకి ప్రభు బల్ల ఆరాధన కార్యక్రమం ఉంటుంది కనుక వచ్చే వారం అందరూ సిద్ధపడి రావాలని ప్రభు పేరిట ప్రేమతో తెలియజేస్తున్నాను. మరి ఈ వారం రోజులు జరిగే పరిచర్య ఎక్కడెక్కడ ప్రేయర్స్ ఉన్నాయో చెప్తూ ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు మీరు పాల్గొనాలి, అవకాశం ఉన్నంత వరకు. తర్వాత అవకాశం లేకపోతే మీరు ప్రార్థన చేయాలని ఈ సందర్భాలన్నీ మీకు మీటింగ్స్ తెలియజేస్తూ ఉన్నాం. చాలా బాధను కలిగించే విషయం ఏమిటంటే, మీ గ్రామాల్లో సువార్త కూటాలు పెడుతున్నప్పుడు, ఆ ఊరిలో మీటింగ్ పెడుతున్నప్పుడు ఆ ఊరిలో విశ్వాసులందరూ కనీసం ఆ ఊరిలో విశ్వాసులందరూ సమకూర్చబడాలి. షమ్మ కుటుంబాలు అనేవాడు. అక్కడ ప్రేయర్ జరుగుతుంటుంటే అక్కడ ప్రేయర్కి మిస్ అయిపోతున్నారు. అలా కాకుండా తప్పకుండా మీ ప్రాంతాల్లో ప్రేయర్ జరుగుతున్నప్పుడు తప్పకుండా ఆ ఏరియాలో ఉన్న విశ్వాసులందరూ మీరు పాల్గొంటేనే మీ ద్వారా దేవుని నామం గణపరచబడుతుంది. ఓకే, ఈరోజు రాత్రి మనకి ఆపోజిట్ షమ్మకి ఆపోజిట్లో ఉన్న భద్రకాళి టౌన్షిప్ ఆ ప్రాంతంలో సహోదరి వినీత చెల్లి వాళ్ళ అమ్మగారు మరలా విదేశాలకు వెళ్తూ ఉన్నారు. వాళ్ళు కృతజ్ఞతగా చిన్నగా ప్రార్థన కూడిగా ఏర్పాటు చేసుకున్నారు. సో ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ తప్పకుండా వచ్చి మీరు పాల్గొనాలని ప్రభు పేరిట ప్రేమతో తెలియజేస్తున్నాను. తర్వాత సోమవారం బట్నవెల్లి, ఇక్కడే మనకి ఐస్ ఫ్యాక్టరీ బ్యాక్ సైడ్, అక్కడ ప్రత్యేకమైన ప్రార్థన కూడిక ఉంది. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ పాల్గొనండి. సో తర్వాత మంగళవారం గోడిలంక అల్లవరం మండలం దగ్గర గోడిలంక నరేష్ వాళ్ళ ఇంటి దగ్గర సువార్త కూడిక. తర్వాత బుధవారం వచ్చేసి గన్నవరంలో శ్రావణ్ అక్కడ పరిచర్య చేస్తున్నాడు, అక్కడ సువార్త కూడిక. తర్వాత గురువారం మమ్ముడివారం తిల్లమ్మ చెరువు ఆ ప్రాంతంలో ఒక పాస్టర్ గారు అక్కడ సంఘం ఉంటే వాళ్ళు మీటింగ్ పెట్టుకుని పిలిచారు. ఆ మమ్ముడివారం ఏరియాలో ఉన్నవాళ్ళు ప్రతి బుధవారం అక్కడ ప్రేయర్ జరిగేది, కానీ గురువారం అక్కడికి వస్తున్నాం కనుక ఆ ఏరియాలో ఉన్నవాళ్ళు గురువారం తప్పకుండా పాల్గొనండి. తర్వాత శుక్రవారం 1వ తేదీ ఇసుకపూడి అనే ప్రాంతంలో వేరే పాస్టర్ గారు అక్కడ మీటింగ్ పెట్టుకుని పిలిచారు, ఆ ఏరియాలో ఉన్నవాళ్ళు పాల్గొనండి. ఇక శనివారం వచ్చినప్పటికీ సాటర్డే సెలవు వచ్చింది. దేవుడికి స్తోత్రం చెప్పండి.
సెలవు వస్తే మమ్మల్ని బతకనివ్వ బాబా అనకండి. సెలవు వచ్చింది కనుక ఉగాది ఆ రోజు మీరు ఇంటి దగ్గర కూర్చుని పచ్చడి చేసుకోమని కాదు, ఆ రోజు ప్రత్యేకమైన ఫాస్టింగ్ ప్రేయర్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికైతే ఇల్లులు కావాలి, ఇల్లులు కట్టుకోవాలనుకుంటున్నారో, పెళ్ళిళ్ళ కోసం ఎదురు చూస్తున్నారో, సంతానం కొరకు ఎదురు చూస్తున్నారో, ఇంక శనివారం ఎప్పుడు మనకి ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది. అందులోకి ఆ పగలు సెలవు వచ్చింది కనుక ఓ స్పెషల్ మీటింగ్ ఇక్కడ పగలు జరుగుతుంది. తప్పకుండా మీరు పగలు పాల్గొనాలి. రాత్రి శుద్ధీకరణ కూడిక, ఎందుకంటే వచ్చే ఆదివారం ప్రభు బల్లారాధన కనుక అలాగ మీరు సిద్ధపడాలి. బాప్తిస్మాలు పొందే వాళ్ళకి ఒక మంచి అవకాశం. 2వ తారీఖు శనివారం ఉపవాస ప్రార్థన రోజున ప్రేయర్ అంతా అయిన తర్వాత బాప్తిస్మాల కార్యక్రమం జరుగుతుంది కనుక అయ్యో మేము బల్లారాధనలో పాల్గొనలేకపోతున్నామని మీరు ఏం బాధపడక్కర్లేదు. మంచి ఆపర్చునిటీ ఇచ్చాడు దేవుడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇక బాప్తిస్మాలు ఎవరైతే పొందకుండా ఉండిపోయారో వాళ్ళకి శనివారం ఉపవాస ప్రార్థన అనంతరం బాప్తిస్మాల కార్యక్రమం ఉంటుంది. శనివారం రాత్రి ఉపవాస ప్రార్థన, ఆదివారం తప్పకుండా ప్రభు బల్లారాధన కార్యక్రమంలో పాల్గొనండి. దూరం నుంచి వచ్చే ప్రజలకి మరి శనివారం ఆదివారం వచ్చి చూసుకుని వెళ్ళేటట్లుగా మీరు ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. దేవుడు అట్టి భారం, అట్టి ఆసక్తి సంఘ బిడ్డలందరికీ దయచేసినట్లు 2 చేతులతో స్తోత్రాలు చెల్లిద్దామా? రైట్, గ్రంథాలు తెరుద్దాం. ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం నుంచి మరి ఈ లైవ్ కార్యక్రమాలు ఆగినాయి కనుక చాలామంది అడుగుతున్నారు, అన్నీ ఆ లైవ్ రావట్లేదేంటని. కనుక తప్పకుండా ఇప్పటికే 1-2 కుటుంబాలు ముందుకొచ్చి ల్యాప్టాప్ తీసుకోండి అని కొంత డబ్బులు సిద్ధం చేశారు. సో మిగిలిన అమౌంట్ కూడా సిద్ధపడితే త్వరగా ఈ వారంలోనే ల్యాప్టాప్ తీసుకుని దేవుని నామఘనత కొరకే ఈ పరిచర్య ఆగకుండా సాగిపోయేటట్లుగా దేవుడు సహాయం చేయనుగాక. గ్రంథాలు తెరుద్దాం, దేవుని మాటలు వినడానికి ఇష్టపడదాం. ఒక మాట ఈ వాక్యం చెప్పే ముందు ఒక మాట చెప్పేసి సందేశంలోకి వెళతాను. బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంది. ఒక్క యూదుని చెంగు పట్టుకుని వినాలి మీరు, 10 మంది వస్తారంట. కనుక మీ అందరి మీద ఒక భారం ఉంది. షమ్మ అంటే దేవుడు ఉండే చోటు. ఒక్క యూదుని చెంగు పట్టుకుని 10 మంది వస్తారని ప్రభు చెప్పాడు. మరి మీ వీధిలో మీరొక్కరే వస్తున్నారా? మీతో పాటు 10 మంది వస్తున్నారా? ఈ మాట దేవుడు పెట్టిన ఒక మంచి వాగ్దానం, ఒక వాక్యం. అది ఖచ్చితంగా నెరవేర్చబడాలి. మరి ఎలా వస్తారంటే మీ వీధిలో సువార్త ప్రకటిస్తే వాళ్ళకి దేవుని మాటలు వినబడతాయి. ఖచ్చితంగా ప్రభు మీ వెంట వాళ్ళని తీసుకొస్తాడు. కనుక మీకు ఆ భారం ఉంది, పాస్టర్ గారు చేసుకుంటారులే మనకి ఎందుకు వచ్చిన పాటలు ఇవి అని అనుకోకండి. మీరు ఇలా మందిరంలోకి వచ్చి కూర్చున్నారంటే మిమ్మల్ని ఎవరో తీసుకొచ్చారు మందిరానికి. మరి మీకు ఓ భారంతో ఒక్కరు 10 మందిని సంవత్సరం ఆఖరిలో కనీసం నెలకు ఒక్కరిని ప్రభు దగ్గర తీసుకొచ్చినా 10 మందిని ఈజీగా ప్రభు కొరకు మనం సంపాదించగలుగుతాం. ఎంత గొప్ప భాగ్యం అంటే అంత ఆశీర్వాదం దేవుడు మీకు ఇస్తాడు. సో పరిచర్యలో ఉండేవాళ్ళే కాదు, విశ్వాసులుగా మీరు త్యాగంతో ఈ డ్యూటీ, ప్రభు నేను ఒక్కడనే కాదయ్యా, నాతో నా కొలీగ్స్, నా స్నేహితులు, నా బంధువులు. మొన్న చోట ప్రార్థన కూటం పెట్టాం. సో అక్కడ వాళ్ళ బంధువులు ఉన్నారట. వాళ్ళు వేరే విగ్రహారాధనగా సాగిపోతున్నారు. నేను అడిగానమ్మ, మీరు ఎక్కడికి వెళ్ళమండి? సో మాకు వాళ్ళ బంధువులు అవుతారండి, మీరు పెట్టుకోండి ప్రార్థన అని ఇచ్చారు వాళ్ళు. నాకు అనిపించింది, ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ మందిరానికి వస్తున్న వాళ్ళ బంధువులు నశించిపోతుంటుంటే కనీసం వాళ్ళకి భారం కలగలేదంటే అనిపించింది నాకు. కనుక మీరు ఎవరికి చెప్పక్కర్లేదు, కనీసం మీ బంధువులు, మీ చిన్నాన్నోళ్ళు, మీ పెద్దనాన్నోళ్ళు, మీ తోబట్టువులు, అక్క చెల్లెళ్ళు, మామయ్యోళ్ళు, సో మీకు గొప్ప సైన్యం ఉంది. వాళ్ళు కనీసం ఏదోలాగా చెప్పి నన్న రా, మందిరానికి రా అని చెప్తే ఆ ఆపద సమయంలోనే వాళ్ళు ప్రభు దగ్గరికి వస్తారు. దేవుడు ఈ ఆత్మల భారం మీకు దయచేయునుగాక. రైట్, గ్రంథాలు తెరుద్దాం, దేవుని మాటలు ఆలకిద్దాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని మాటలు ఆలకిద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనాన్ని
బైబిల్ ఉన్నవాళ్ళు చూడండి, చదవండి. యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునద్ద కూర్చుని ఉన్న మత్తయి అను ఒక శిష్యుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. అతడు లేచి ఆయనను వెంబడించాను. అందరూ ఆమేనని చెప్తారా? ఒకసారి ఈ మాట నాతో చెప్పండి. యేసయ్య, గట్టిగా, యేసయ్య మత్తయితో నన్ను వెంబడించు అని చెప్పాను. ఆమేన్. ఈరోజు మన వర్తమానం పేరు యేసుని వెంబడించుట. నన్ను వెంబడించు అని దేవుడు మత్తయి అనే ఒక వ్యక్తితో చెప్పినట్లు ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థన మందిరంలో అడుగుపెట్టిన ఒక్కొక్కరితో నా తండ్రి, నా ప్రభు చెప్తూ ఉన్నాడు, నన్ను వెంబడించు అని. ప్రియులారా, ఆధ్యాత్మికమైన జీవితంలో ఈ లోకంలో నివసిస్తున్న మనుషులు ఎవరెవరినో ఫాలో అవుతున్నట్లు, ఎవరెవరినో వెంబడిస్తున్నట్లు కనబడుతుంటారు. వాస్తవంగా మత్తయి అనే వ్యక్తి ఎవరు అంటే ఒక సుంకము వసూలు చేసేవాడు, పన్ను వసూలు చేసేవాడు. ఆయన యూదుల మధ్యలో సువార్త పరిచర్య చేశాడు. అరమిక్, లాటిన్ ఇలాంటి భాషలన్నీ కూడా ఆయన బాగా నేర్చుకుని యూదుల మధ్యలోనే నిలిచి సువార్తను ప్రకటించాడు. యేసు ప్రభుకి 12 మంది శిష్యులు. ఆ 12 మంది శిష్యుల్లో ఒకడు మత్తయి. ఈ మత్తయి సువార్త మనం చదువుతున్నప్పుడు 28 అధ్యాయాలు మనకు కనబడతాయి. ఆశ్చర్యం చెప్పిన బైబిల్లో 4 సువార్తలు ఉన్నాయి. చెప్పండి వాటి పేర్లు. మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ 4 సువార్తల్లో ఎవ్వరూ చెప్పలేని ఉన్నతమైన సత్యాలు మత్తయి సువార్తలో మత్తయి రాశాడు. ఒక మాటలో చెప్పాలంటే కొండ మీద ప్రసంగం, అది 3 అధ్యాయాలు. ఒక్క ప్రసంగం యేసయ్య 3 అధ్యాయాలు చెప్పాడు. ఈ రోజుల్లో అలా చెప్తే ఎవరుంటారో ఎవరు ఎత్తబడతారో మనకు అర్థం కాదు. ఒక్క ప్రసంగం 3 అధ్యాయాలు చెప్పాడు ఆయన. 3 అధ్యాయాలు, 5, 6, 7 అధ్యాయాలు. ఆ 3 కొండ మీద యేసు ప్రభు చెప్పిన ప్రసంగం. సో ఎన్ని విలువైన మాటలు ఉన్నాయంటే, ఒక మాటలో చెప్పాలంటే బైబిల్ స్కాలర్స్ లేకపోతే బైబిల్ పండితులు ఈ మత్తయి సువార్తను గురించి లేదా కొండ మీద ప్రసంగాన్ని గురించి ఏమని చెప్పారంటే, యేసు ప్రభు కొండ మీద చెప్పిన ప్రసంగం ఆ 3 అధ్యాయాలు ఈక్వల్ టు టోటల్ బైబిల్. 3 అధ్యాయాల్లో ఉన్న సమాచారాన్ని ప్రజలు పాటించగలిగితే టోటల్ బైబిల్ అంతా నెరవేర్చబడినట్లే, బైబిల్ అంతా ఫాలో అవుతున్నట్లే అన్నారు. అన్ని విలువైన మాటలు మత్తయి ఈ కొండ మీద ప్రసంగంలో యేసుప్రభు చెప్పిన మాటలు వర్ణించి తెలియజేశాడు. సో మత్తయి అనే ఈ శిష్యుడు చాలా ఉన్నతమైన శిష్యుడిగా మనకు కనబడతాడు. మత్తయి అనే మాటకి అర్థం ఏమిటంటే యెహోవా దానం అని అర్థం. నిజంగానే ఎన్నో విలువైన మాటలు మత్తయి సువార్తలు మనం చూస్తాం. సో అందులో ఈరోజు దేవుడు మత్తయితో చెప్తున్నాడు, నన్ను వెంబడించు, ఫాలో మీ అని ప్రభు అంటున్నాడు. మత్తయి అనే ఈ శిష్యుడికి మరొక పేరు కూడా ఉంది. ఆ పేరు ఏమిటంటే లేవి. యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఇతడు ఒక శిష్యుడు. ఓకే, మత్తయి గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మీకు సరిపోతుంది. సో ఇక్కడ మత్తయితో ప్రభు మాట్లాడుతున్నాడు, నన్ను వెంబడించు. ఒక ట్యాక్స్ లేదా పన్ను వసూలు చేసుకునే ఒక వ్యక్తి, దేవుడు ఎప్పుడైతే నన్ను వెంబడించమన్నాడో వెంటనే మత్తయి యేసు ప్రభుని వెంబడించారండి. ఇంకా మీరు బైబిల్లో చూడగలిగితే మరొక శిష్యుడు ఉన్నాడు. ఆయన పేరు ఫిలిప్పుతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, ఫాలో మీ, నన్ను వెంబడించు.
వెంటనే ఫిలిప్ కూడా యేసు ప్రభుని వెంబడించినట్లు బైబిల్లో మనం చూస్తాం. చూడండి, వీళ్ళిద్దరూ కూడా యేసు ప్రభు శిష్యులే. ఎప్పుడైతే దేవుడు నన్ను వెంబడించు అని చెప్పాడో వెంటనే వాళ్ళు ప్రభువుని ఫాలో అవునట్లు, ప్రభువుని వెంబడించినట్లు బైబిల్లో మనం చూస్తాం. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న ఈ సందేశంలో 2 ప్రశ్నలు మీ ముందు తీసుకొస్తాను. ఒకటి, దేవుణ్ణి వెంబడిస్తే మనకు కలిగే లాభం ఏంటి? సో సెకండ్ వన్, దేవుణ్ణి ఎలా వెంబడించాలి? మరలా చెప్తున్నాను, దేవుణ్ణి వెంబడిస్తే నాకు కలిగే లాభం ఏంటి? సో సెకండ్ వన్, దేవుణ్ణి ఎలా వెంబడించాలి? ఇప్పుడు చెప్పండి, ఈ 2 ప్రశ్నలు మీ ముందు తీసుకొచ్చాను. మొదటి ఏం చెప్పమంటారో చాయిస్ యువర్ సెల్ఫ్. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అయ్యో మాట్లాడట్లేదు భక్తులందరూ ఒకసారి చేతులు ఊపుతూ హల్లెలూయా చెప్పండి. చెప్పండి, దేవుణ్ణి వెంబడిస్తే మనకేంటి లాభం చెప్పమంటారా? దేవుణ్ణి ఎలా వెంబడించాలో చెప్పమంటారా? ఏది చెప్పమంటారు? మాట్లాడట్లేదు భక్తులారా. సరే మీరు వద్దులే, మా అన్నయ్యోళ్ళు దేవుడు మొదట నేలమంటిని తీసుకుని వేళ చేశాడు. నన్ను చెప్పండి భక్తులారా, దేవుణ్ణి ఎలా వెంబడించాలా? ఓకే, వెరీ గుడ్. దేవుణ్ణి ఎలా వెంబడించాలో చెప్పే ముందు ఎందుకు ఆయన వెంబడిస్తే మనకేంటి లాభం తెలుసుకోవాలి. ఇప్పుడు ఏ పనైనా మనం చేయాలంటే లాభం లేకుండా ఎవరు ఏ పని చేయరు కదా, చేస్తారా? స్కూల్కి వెళ్తున్నామంటే ఏంటి లాభం? జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే ఉద్యోగం వస్తుంది. అలా ప్రయోజకుడు అవుతామని వాళ్ళు చిన్నప్పటి నుంచి స్కూల్కి పంపిస్తున్నారు. ఒక చెట్టు పాతామంటే ఏంటి లాభం? ఆ చెట్టు ఎంత లాభం అంటే, చెట్టు ఆ మొద్దు ఉంది చూసారా, ఆ కలప పాక వేసుకోవటానికి ఉపయోగపడుతుంది. ఆ చెట్టు కమ్మలు ఉన్నాయి చూసారా, కలప కొరకు ఉపయోగపడుతుంది, పొయ్యిలో పెట్టుకోవడానికి. పీసు, డొక్క, చిప్ప, గుంజు, దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఓ కొబ్బరి చెట్టు ఇంత ఉపయోగపడుతుంది కాబట్టి మన పెద్దోళ్ళు అందరూ కోనసీమలో కొబ్బరి చెట్లు నాటారు. సో ప్రతి మనిషి కూడా జీవితంలో ఏదో ఒక లాభం లేకుండా ఏ పని చేయడు. సో ప్రభు అంటారు, ఇప్పుడు పన్ను వసూలు చేసేవాడు అది వదిలేసి దేవుణ్ణి ఎందుకు వెంబడించాడు? ఆ ప్రశ్న మనకి రావాలి కదా. ఓకే, మీరు ఈ 2 విధాలుగా 2 చెప్తాను మీకు. ఒకటి చెప్తే మీకు అర్థం అవుతుంది కాబట్టి 2 ఇంపార్టెంటే. సో ఇంట్రడక్షన్లో మాత్రం దేవుణ్ణి వెంబడిస్తే నాకేంటి లాభం అనేది ఇంట్రడక్షన్లో చెప్తాను. ఎలా వెంబడించాలో సబ్జెక్ట్ చెప్తాను. దేవుణ్ణి వెంబడిస్తే నాకు ఏంటి లాభం? ఒక 4 రకాల లాభాలు ఉన్నాయి. దేవుణ్ణి నువ్వు ఫాలో అవటం వల్ల, దేవుని అడుగుజాడలో, దేవుని మార్గాల్లో నువ్వు నడవటం వల్ల నీకు వచ్చే 4 లాభాలు ఉన్నాయి. దేవుణ్ణి ఎలా వెంబడించాలో కూడా 4 విషయాలు ఉన్నాయి. సో ఈ 2 కలిపి మీకు చాలా షార్ట్కట్లో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవుణ్ణి వెంబడిస్తే వచ్చే లాభం ఏంటి? స్వస్థత కలుగుతుంది. అనండి ఒకసారి మీ నోటితో గట్టిగా చెప్పండి. మత్తయి 19:2 ఉంటుంది, మీరు చదువుకోవద్దు, నోట్ చేసుకోవటమే. స్వస్థత కలుగుతుంది. ఈ రోజున దేవుని దగ్గరికి నువ్వు ఆయన్ని వెంబడించగలిగితే యేసు నామములో నీ శరీరంలో ఉన్న రోగాలు, వ్యాధి, బాధలు యేసు నామములో తొలగిపోనుగాక. కిడ్నీ ప్రాబ్లం కావచ్చు, హార్ట్ కంప్లైంట్ కావచ్చు, లివర్ ప్రాబ్లం కావచ్చు, మోకాళ్ళ నొప్పి కావచ్చు, నడుము నొప్పి కావచ్చు, దీర్ఘకాలికమైన రోగాలతో బాధపడుతున్న ఎవరైనా ఇక్కడ కూర్చుంటే ఇప్పుడే దేవుడు తన వాక్కుని పంపి బాగు చేయనుగా. ప్రభు అన్నారు కదా, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడు. నువ్వు ఆయన ఫాలో అవుతే నీకు వచ్చే లాభం ఏంటో తెలుసా? స్వస్థత, ఆరోగ్యం. ఏమండి, మనిషి ఏం చేయాలన్నా ఆరోగ్యం లేకుండా ఏం చేయగలుగుతాడండి? జన సమూహము ఆయన వెంబడించినప్పుడంట జనులందరినీ దేవుడు స్వస్థపరిచినట్లు ఆ వచనంలో మనం చూస్తాం. ఓకే, దేవుణ్ణి వెంబడిస్తే మనకు వచ్చే లాభం ఏంటి అంటే నిత్య జీవము. నిత్య జీవం అంటే పరలోక రాజ్యంలో ప్రవేశించటం అన్నమాట. మార్కు 10:28-30 మార్కు 10:28-30 వచనాల్లో
ప్రభువుని వెంబడిస్తే పేతురు అడుగుతాడు, అయ్యా మేము అన్నీ వదిలేసుకుని నీ వెంటే వస్తున్నా, మాకేంటి లాభం అంటే ప్రభు అన్నాడు, తల్లిదండ్రులు వదిలేసుకున్నవా, అన్నదమ్ములకు అన్నీ విడిచిపెట్టేశామయ్యా, ఇదిగో ఈ భూమి మీద అంతకంటే ఎక్కువ వాడిని మీరు పొందుకుంటారు, అన్నిటికన్నా నిత్య జీవాన్ని పొందుకుంటారు. ఎంత గొప్ప ప్రతిఫలం అండి, గొప్ప ప్రతిఫలం. మీరు ఇక్కడ కూర్చున్న మీ అందరికీ ఈ లోకం మట్టికే కాదు, ఆ నిత్య జీవాన్ని కూడా మీరు సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా దేవుణ్ణి మనం వెంబడించాలి, దేవుణ్ణి మనం ఫాలో అవ్వాల్సిందే. ఆ నిత్య జీవం కొరకే ఈ ప్రయాస. కింద ఉన్న పాతాలను తప్పించుకుని పరమునికి పోయే జీవ మార్గాన్ని కనుగొనేది ఎందుకంటే ఆ నిత్య జీవం కొరకు చేరుకోవాలి. ఆ పరలోక పట్టణంలో 12 గుమ్మములు 12 ముత్యములతో కట్టబడుతున్న ఆ వైభవం కలిగిన దేవుని రాజ్యంలోకి వెళ్ళాలనే ఆ ఆశతోనే ఎంత ప్రయాసపడుతున్నది. నిత్య జీవం నీకు కావాలంటే ఖచ్చితంగా దేవుణ్ణి ఫాలో అవ్వాలి. సి, ఆత్మలను సంపాదన, ఆత్మల సంపాదన. ఆత్మలని సంపాదించే ఆ భాగ్యాన్ని కూడా నువ్వు దేవుణ్ణి వెంబడించేటప్పుడు పొందుకుంటావు. మత్తయి 4:19 నుండి 20 వచనాల్లో ఉంటుంది. శిష్యులతో దేవుడు చెప్తాడు, ఇదిగో నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుష్యుల్ని పట్టే జాలర్లుగా చేస్తాను. అప్పటి వరకు వాళ్ళు చేపలు పట్టుకునేవారు. ఇప్పుడు వాళ్ళలోనికి ఏ భారం వచ్చిందో తెలుసండి? ఆత్మల భారం వచ్చేసింది, ఆత్మల భారం వచ్చేసింది. కనుక దేవుణ్ణి నువ్వు ఫాలో అయితే ఒక గొప్ప భాగ్యం ఏంటంటే ఆత్మలను నువ్వు సంపాదించవచ్చు దేవుని కోసం. ఎంత ఆ అదృష్టం అంటే ఒక్క ఆత్మ విలువ ₹1,00,00,000 కన్నా ఎక్కువ అండి. నశించిపోయే ఆత్మల పట్ల నీలో భారం ఎప్పుడు వస్తుందంటే దేవుణ్ణి నువ్వు ఫాలో అవుతూ ఉంటుంటే, దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటుంటే ఆ మాటలే నీ నోట వస్తూ ఉంటాయి. సో దేవుణ్ణి వెంబడిస్తే కలిగే లాభం ఏంటంటే దేవుని స్వరాన్ని వింటాం, దేవుని స్వరాన్ని మనం వింటాం. యోహాను 10:27 దేవుడు, నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి, నా స్వరాన్ని వింటాయి. ఓకే, దేవుణ్ణి వెంబడించటం వల్ల 4 లాభాలు ఉన్నాయి నీకు. మరి ఇంత తెలిసినప్పుడు కూడా దేవుణ్ణి వెంబడించకుండా ఎవరు ఉండగలుగుతారండి? యోహాను 10:27 ఉంది కదా, నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి, నా స్వరాన్ని వింటాయి. కనుక ఈ 4 ఆశీర్వాదాలు ఇక్కడ నుండి నువ్వు తిరిగి సంపాదించుకుని వెళ్ళుదువుగాక. ఆమెను గట్టిగా చెప్పాలి భక్తులు. కానివ్వండి, చాలామంది దేవుణ్ణి వెంబడించవలసిన చోట్లో, దేవుణ్ణి వెంబడించవలసిన వ్యక్తులు లోకాన్ని వెంబడిస్తున్నారు. ఒక పిల్లోడండి, చిన్న పిల్లోడు, వాడికి ఉంటే మహా ఉంటే 5 ఏళ్ళు ఎంత ఉంటుంది, 5 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆ పక్కింటి ఆయనతో ఫైట్ చేస్తున్నాడు, రాళ్ళు విసిరేస్తున్నాడు, కొట్టేస్తున్నాడు పక్క ఆయన్ని. ఆ పిల్లోడు నేను అడిగాను, ఏరా బాబు ఏంట్రా ఈ ఫైటింగ్, ఏంట్రా నాయన, ఏంటి రాళ్ళు విసిరేస్తున్నావు అంటే, ఆ పక్క ఆయన మా నాన్న ఏదో అన్నాడు, అందుకే నాకు కోపం వచ్చి కొట్టేస్తున్నాను అన్నాడు. నేను అడిగాను, ఎక్కడ చూసావురా? మేము రోజు సినిమాలు చూస్తాం అంతే, ఇది అప్లై చేస్తున్నాం. స్తోత్రం చెప్పండి సార్. సో ఆ పిల్లోడు ఎవరిని ఫాలో అవుతున్నాడంటే సినిమాల్ని ఫాలో అవుతున్నాడు, యేసయ్యని ఫాలో అవట్లా. కొంతమంది లోకాన్ని ఫాలో అవుతున్నారు. లోకస్తులు ఎలా నడుస్తారో, లోకస్తులు ఎలాంటి డ్రెస్ వేసుకుంటారో అలాంటి డ్రెస్ కోడ్ వీళ్ళు వేసుకుని, అలాంటి లిప్టిక్, అలాంటి హెయిర్ స్టైల్, అలాంటి వస్త్రధారణ, అలాంటి క్లిప్పులు, చెప్పులు అన్నీ లోకమే. దేవుణ్ణి నువ్వు వెంబడించకపోతే ఈ ఆశీర్వాదాలు ఏమి నీకు రావు, నో డౌట్. కొంతమంది స్నేహితుల్ని వెంబడిస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉంటే అలా వెళ్ళిపోతున్నారు వీళ్ళు. బైబిల్లో పౌలు అంటాడు, కొంతమంది సాతాన్ని వెంబడిస్తున్నారంట. ఆమెను చెప్పండి ఒకసారి, చెప్పాలి గట్టిగా ఆమెనండి. నాకు ఆశ్చర్యం అనిపించింది, సాతాన్ని, విశ్వాసులు సాతాన్ని వెంబడించినట్టు ఉన్నారంట వాళ్ళు బైబిల్లో.
సాతాన్ని వెంబడిస్తున్నారు. ఇప్పుడు ఇస్కరియోతు యూద యేసుప్రభుతోనే తిరిగాడు, యేసుప్రభుతోనే ఉన్నాడు. మరి యేసుప్రభుని ఎందుకు అమ్మేయాలనుకున్నాడంటే వాడిలోనికి సాతాన్ ఎంటర్ అయిపోయాడు. కనుక మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు సాతాన్ని ఫాలో అవ్వకూడదు. మన ఫాలోవర్ ఎవరైనా ఉన్నారంటే జీసస్ క్రైస్ట్. గట్టిగా చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లించండి. యేసయ్యనే మనం వెంబడించాలి. ఖచ్చితంగా ప్రభువుని మనం వెంబడించి తీరాలి. ప్రియులారా, సాధు సుందర్ సింగ్ గారి గురించి నేను చదివాను ఒక చక్కని సాక్ష్యం. ఆయన ఒక ఇంట్లో అద్దెకుంటూ సేవ చేసే రోజులంటవి. అద్దెకుంటూ సేవ చేస్తున్నాడంట ఆయన. అయితే వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు సరిగ్గా ఆయన ఒక వారం రోజుల క్యాంప్ వెళ్ళాడు, ఎక్కడో మీటింగ్కి వెళ్ళిపోయాడు. సో ప్రేయర్స్ ఏమైనా ఉంటే ఆ ఇంటిని వదిలిపెట్టి బ్యాగ్ తీసుకుని, బైబిల్ తీసుకుని, బట్టలు తీసుకుని మీటింగ్కి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోతే వారం రోజుల తర్వాత తిరిగి వచ్చాడు మరలా. ఈ వారం రోజులు కనపడలేదు. ఆ ఇంట్లోనే అద్దెకుంటున్నాడేమో. ఆ ఇంట్లో ఒక చిన్న, అంటే వాళ్ళ ఇంట్లో ఇంటి ఓనర్ గారు ఒక చిన్న పాప, మేబీ 3 or 4 years ఉంటుంది ఆ పాపకి. ఆ పాప ఈ వారం రోజులు సాధు సుందర్ సింగ్ గారు కనపడకపోతే వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, పిల్లలు పెద్దోళ్ళు కనపడకపోతే వాళ్ళని ఏమని అడగాలి? ఆ సాధు సుందర్ సింగ్ గారు ఎలా ఉంటారు చెప్పండి? గెడ్డం ఉంటుంది, కాషాయ రంగు వస్త్రాలు ధరించుకుంటాడు. పిల్లలకి బాగా తాతయ్య లాంటి వయసు కలిగిన వాళ్ళు కనపడలేదనుకోండి, పిల్లలు ఏమని అడుగుతారు? మమ్మీ ఆ తాతయ్యడి లేదా బూసోడేడి అని అడుగుతారు. కానీ ఈ పాప వాళ్ళ మమ్మీతో ఏమడుగుతుంది తెలుసా? సాధు సుందర్ సింగ్ గారు కనపడకపోతే, మమ్మీ జీసస్ ఏరి, మమ్మీ జీసస్ ఏరి అంటే ఆ పాపకి ఆ సాధు సుందర్ సింగ్ గారు వాళ్ళ ఇంట్లో ఉండేటప్పుడు ఎలా కనపడాడంటే యేసు ప్రభు లాంటి సాధుత్వం, సాత్వికం, దీన మనస్సు, ఆ ఒబీడియన్స్, ఇవన్నీ కూడా ఆ పాప సాధు సుందర్ సింగ్ గారిలో చూసింది. కనుక ఈ ఉదయకాలం నేను మీకు చెప్పగలిగింది ఒకటే, మనం యేసయ్యను వెంబడిస్తే మనల్ని అనేకులు ఫాలో అవుతారు, అదే మార్గంలో నడుచుకుంటారు. పౌలు అంటాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి. కారణం, పౌలులో క్రీస్తు కనబడుతున్నాడు. క్రీస్తు స్వరూప్యంలోనికి మీరు రావాలన్నదే ఒక దైవ సేవకులుగా మా అభిలాష. ఏదేమైనప్పటికీ లోకంలో ఉన్నంతకాలం లోక పద్ధతుల వైపుకి, లోక సంబంధమైన వాటి వైపుకి మీరు వెళ్ళకుండగా దేవుణ్ణి ఫాలో అయ్యే ఆ మనసు, ఆ ఆలోచన, ఆ నిర్ణయం పరిశుద్ధాత్ముడు మీకు దయచేయునుగాక. దేవుణ్ణి ఫాలో అవుతే ఈ 4 ఆశీర్వాదాలు, స్వస్థత, నిత్య జీవము, ఆత్మల సంపాదన అండ్ దేవుని స్వరం వినే ఆ అదృష్టాన్ని, ఇంత దీవెనలు మీరు పొందుకుంటారు. ఇదిగో ఈ మందిరంలో అడుగుపెట్టిన మీ అందరికీ ఈ 4 దీవెనలు తిరిగి వెళ్ళేటట్లు, పొందుకునేటట్లుగా దేవుడు కృప చూపునుగాక. యేసయ్యకు ఒకసారి చేతులు ఊపుతూ హల్లెలూయా అని చెప్పండి. సో దేవుణ్ణి నువ్వు వెంబడిస్తే ఈ ఆశీర్వాదాలు నీకు సొంతమైపోతాయి. మరి దేవుణ్ణి ఎలా వెంబడించాలి? ఇది సబ్జెక్ట్. దేవుణ్ణి ఎలా ఫాలో అవ్వాలి, దేవుణ్ణి వెంబడించే రూట్ ఏది అని అడిగితే ఒక 4 విషయాలు చెప్తాను. చదువుదాం. మొదటి మాట, దేవుణ్ణి ఎలా వెంబడించాలి. చదవండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యోహాను సువార్త 8:12. 8:12. జాన్ చాప్టర్ 8:12. యేసు నేను లోకమునకు వెలుగును, నేను లోకానికి వెలుగు, నన్ను వెంబడించువాడు, అదిగో నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగులో నడుచును. చాలు. సో మొదటి మాట, నన్ను వెంబడించేవాడు. ఎలా దేవుణ్ణి వెంబడించాలి? ఒక వ్యక్తి దేవుణ్ణి వెంబడిస్తే ఎట్లా ఉంటాడు వారు అంటే బైబిల్ చెప్తుంది. మొదటి మాట, చీకట్లో నడవకుండా వెంబడించాలి. నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవకుండగా జీవపు వెలుగులో నడుస్తాడు. సో నిజంగా నువ్వు దేవుణ్ణి ఫాలో అవుతున్నావు,
నేను ప్రతిరోజు బైబిల్ చదువుతున్నాను పాస్టర్ గారు, ప్రతిరోజు ప్రార్థన చేసుకున్నానండి. ఇదిగోండి కావాలంటే చూడండి, ఈరోజు వచ్చేటప్పుడు కూడా నా చేతిలో బైబిల్ కూడా ఉంది. సో ఇవన్నీ ఓకే. అయితే నువ్వు నిజంగా దేవుణ్ణి ఫాలో అవుతే, దేవుణ్ణి వెంబడిస్తే ఎలా ఉండాలి, ఎలా వెంబడించాలంటే బైబిల్ చెప్తుంది, చీకటిలో నడవకుండగా వెంబడించాలి. నువ్వు దేవుళ్ళలోనికి వచ్చేస్తావు కాబట్టి ఇక్కడ చీకటికి నీలో చోటు ఉండకూడదు. చీకటి అంటే పాపానికి గుర్తు, చీకటి అంటే అపవిత్రతకు గుర్తు, చీకటి అంటే రహస్య జీవితానికి గుర్తు. చాలామంది ఆత్మ సంబంధమైన భక్తిలో చాలా చీకటిలోనే ఉంటారు, ఆ వెలుగులోనికి రారు. భక్తుడైన పేతురు అంటారు, మీరు చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు, కనుక మీరు ఇక మీదట చీకట్లో ఉండకూడదు. ఆ వెలుగు మామూలు వెలుగు కాదు, ఆశ్చర్యమైన వెలుగు. కాబట్టి ఆ వెలుగులోనే మీరు నడవాలి. నేను కోరుకుంటున్నాను, ఆశపడుతున్నాను, ఈ మందిరంలో అడుగుపెట్టిన వాళ్ళందరూ కూడా ఇక ఏమాత్రం వాళ్ళ జీవితంలో చీకటి బ్రతుకు ఎక్కడ కనపడకుండా నిలుపునుగాక, వారి మీద వెలుగు కిరణాలు ఉదయించునుగాక. వారు దేవుని కోసం వెలుగులోనే నడవాలి, కానీ చీకటి వైపుకు వారు వెళ్ళకూడదు. ఏమండి, చీకటిలో వెళ్ళేవాడికి ఎక్కడికి వెళ్తున్నాడో తెలుస్తుందండి వాడికి. ఇప్పుడు కరెంట్ పోయింది, నడు అంటే ఎక్కడికి వెళ్తాం? ఖచ్చితంగా మన దగ్గర కనీసం సెల్ ఫోన్ టార్చ్ లైట్ అని వేసుకుని వెళ్తాం, ఆ గమ్యం కనపడకుండా. కానీ చీకట్లో నడిచేవాడికంట ఎక్కడికి వెళ్తున్నాడో వాడికి తెలియదంట. ఈరోజు చాలామంది కుటుంబాలు చీకటి వైపుకు వెళ్ళిపోతున్నాయి. దేవుణ్ణి వెంబడించవలసిన రీతిలో వారు వెంబడించక నిత్య జీవాన్ని పొందుకోలేకపోతున్నారు, స్వస్థతని పొందుకోలేకపోతున్నారు, దేవుని స్వరాన్ని వినలేకపోతున్నారు. కానీ నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, తప్పకుండా నువ్వు చీకట్లో నడవకుండా దేవుణ్ణి వెంబడించాలి. నీవు లోకానికి వెలుగు. దేవుడు అన్నారు కదా, మీరు లోకానికి వెలుగై ఉన్నారని. నీ ద్వారా అనేకులు ఆ వెలుగులోనికి రావాలంటే నీవే ఒక వెలుగుగా నీవున్న ప్రాంతంలో నిలబడాలి. ఎక్కడ నీ దగ్గరికి చీకటి రాకుండా ప్రభు నిన్ను ధైర్యపరిచి బలపరిచి స్థిరపరచునుగాక. మీరు అడగొచ్చు, అన్నయ్య చీకట్లో నడిచేవాళ్ళు ఎలా ఉంటారు, మాకు ఎలా తెలుస్తుంది? ఒక వ్యక్తి చీకట్లోకి వెళ్తున్నాడో వెలుగులోకి వెళ్తున్నాడో మాకు ఎలా తెలుస్తుంది అంటే, బైబిల్లో ఒక వాక్యం చదివిస్తాను. చీకటి గుండా వెళ్ళిపోయే వాళ్ళు ఎలా ఉంటారో కూడా బైబిల్లో రాసి పెట్టారు. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. 1 John చాప్టర్ 1 John 1:6. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల, హరే బాబు, చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధాన్ని ఆడుచు సత్యమును జరిగింపకుండా ఉంటాము. ఒక వ్యక్తి చీకటిలో వెళుతున్నాడా వెలుగులోకి వెళ్తున్నాడు మనం ఎలా కన్ఫర్మ్గా చెప్పొచ్చు అంటే, వాక్యంలో రాసి పెట్టారు, చీకట్లో నడిచేవాడంట అబద్ధాలు ఆడుతూనే ఉంటాడంట. సో వెరీ సింపుల్. నీ నోట అబద్ధం వస్తుందో లేదా నీ నోట నిజం వస్తుందో నువ్వు మాట్లాడే మాటను బట్టే నువ్వు వెలుగులోకి వెళ్తున్నావో చీకట్లోకి వెళ్తున్నావో తెలిసిపోతుంది. చీకట్లో నడుచువాడు అబద్ధాలు జరిగిస్తూ సత్యాన్ని జరిగించకుండా ఉంటాడంట. ఏమండి చెప్పండి, అబద్ధమునకు జనకుడు ఎవరు? సాతాను. వాడు మార్గంలోకి వెళ్ళిపోతారు మీరు. మన దేవుడు సత్యానికి కర్త. నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం అన్నాడు ఆయన. కనుక నీ రూట్ ఎట్టి పరిస్థితుల్లో చీకటిలోకి వెళ్ళకూడదు. నువ్వు చీకటిలోకి వెళ్ళిపోతున్నావో వెలుగులోకి వెళ్తున్నావు ఎట్ట తెలుస్తుందంటే నువ్వు మాట్లాడే మాటలను బట్టి. కొంతమంది చూడండి, నోరు తెరిస్తే పచ్చి అబద్ధం. సో మంచిని తాగినట్లుగా ప్రతి దానికి అబద్ధాలు ఆడుతూ ఉంటారు. బైబిల్లో మీరు చూడండి, అవ్వమ్మని సైతాన్ గాడు అడిగాడు, ఈ ఫలం దేవుడు ఎందుకు తినొద్దన్నాడా అని అడిగాడు. అవ్వమ్మ ఏం చెప్పింది చెప్పండి? మాట్లాడట్లేదు మీరు. మీ బైబిల్లో అవ్వమ్మ తెలుసా?
మీ ఇంటి దగ్గర ఉన్న అవ్వమ్మ గారు కాదండి, బైబిల్లో ఉన్న అవ్వమ్మ. తెలుసా ఏమన్నది? తినొద్దన్నాడు, కొంచెం ఎగస్ట్రాలు ఎక్కువ వీడికి. తినొద్దన్నాడు, ముట్టొద్దన్నాడు, అంతే. ఆ ఒక్క చిన్న అబద్ధం ఎంత దారి తీసేసిందో మీకు తెలుసు. సరే, అక్కడితో పోయిందా? వాళ్ళ అబ్బాయి ఎవరు? మొదటి కొడుకు, పెద్దోడు, ఫస్ట్ ఇంటికి పెద్దోడు. దేవుడు అడుగుతున్నాడు, హేబేలు ఎక్కడా? నేను వాడికి ఏమన్నా కాపలాదారునా? చేసిందంతా వీడే. ఏమంటున్నాడు? సో అక్కడి నుంచి జాకబ్ చిన్న అబద్ధం సో వాళ్ళ పిల్లలకి, కుటుంబానికి అలా అంటుకుంటూ వచ్చేసింది. చివరికి కొత్త నిబంధనలకు వస్తే అననీయ సఫీరా పొలం ఇంతకే అమ్మారా అని అడిగాడు, అంతే. ఏం అడగలేదు, ఇంతకే అమ్మారా? ఇంతకే. సో ఆయన్ని పాతి పెట్టేశారు. భార్యకి తెలియదు, మా ఆయన పాస్గా దగ్గరికి వెళ్ళారు, ఇంకా రావట్లేదండి. ఎదురు చూస్తూనే ఉంది. ఓ పాస్ గారు పరిచర్య చెప్పి ఉంటాడులే, స్వార్థ కోటానికి వెళ్ళా మైకిల్ కట్టమని ఉంటాడులే అని. సో రావట్లేదని ఈవిడే చీర కట్టుకుని వచ్చేసింది. వస్తే ఆవిడని కూడా ఒకటి అడిగి, ఇంతకే అమ్మ అంటే, డెఫినెట్లీ అండి, మా ఆయన మీద ఒట్టండి, లేడు అక్కడ మీ ఆయన, పోయాడు. సో మీరు చూస్తే ఆ చిన్న అబద్ధం వాళ్ళ జీవితంలో ఎంత నష్టాన్ని తీసుకొచ్చింది ప్రియులారా. నువ్వు చీకట్లో నడుస్తున్నావు అంటే అర్థం ఏంటంటే, అబద్ధాలు మాట్లాడితే చీకటి వైపు వెళ్ళిపోతున్నావు, సత్యాన్ని మాట్లాడితే నువ్వు మంచిగానే వెలుగులోకి వెళుతున్నావు. ఇదే చిన్న లాజిక్. అది గుర్తుపెట్టుకుంటే నీ నోట అబద్ధం వస్తున్నా రాకుండా కంట్రోల్ చేసుకుని సరైన మార్గంలో పరిశుద్ధాత్ముడిని నడిపించునుగాక. చూడండి, అననీయ సఫీరా గురించి ఒక మాట చదువుకుందాం. అపోస్తల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు. త్వరగా అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో, ఈ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసం చేయటానికి సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించాడు? ఎందుకు సాతాను గడి నీ హృదయాన్ని ప్రేరేపించాడు? అది నీ ఎదురున్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశం నీదే కదా. ఎందుకు ఈ సంగతిని హృదయంలో ఉద్దేశించావు? నీవు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడావు. కనుక ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి మనం ఫాలో అవుతున్నాం. ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నాం, ఉపవాస ప్రార్థనలకు వస్తున్నాం, నియమించిన కూటాల్లో పాల్గొంటున్నాం. సో దేవుణ్ణి వెంబడించే వాళ్ళకి 4 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ 4 ఆశీర్వాదాలు మనకు రాకుండా ఇదిగో ఈ చిన్న అబద్ధం అడ్డొచ్చేస్తుంది. కనుక నువ్వు చీకట్లో ఎట్టి పరిస్థితిలో చీకటి వైపు వెళ్ళకుండా వెలుగులో నడుచుకునే కృప దేవుడు నీకు దయచేయనుగాక. మీరు చాలా సీరియస్గా ఉన్నారు కాబట్టి ఒక చిన్న మాట చెప్తాను. కొంతమందికి మందిరంలోకి వచ్చి కూర్చుని దేవుని వాక్యం వింటూ ఉంటారు, చాలా మంచి మనసు. మరికొంతమంది మందిరానికి వస్తారు, రావటం ఎక్కడ గోడ ఉందని ఎత్తుక్కుంటారు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ గోడకి అలాగ జారబడిపోయి, పాటర్ గారు చెప్పుకోండి, మీరు ఎంతసేపు చెప్పుకోండి. గోడకి ఆనుకుని వారు ధన్యులు, పరలోక రాజ్యం. అబ్బా యాడిస్తాడు యేసు ప్రభు. సో అట్టే నిద్రపోతూ ఉంటారు. లాస్ట్లో ఆమెన్ అన్నప్పుడు వెళ్ళిపోతున్న వాళ్ళు పక్క వాళ్ళు లేపాలన్నమాట. అయిపోయింది కూడా, నడు అప్పుడు అయిపోయిందా, ఏం చెప్పాడు బేటరా. అట్లాగే ఒక ఆవిడ నిద్రపోతూ ఉంది. మేము చాలా స్థలాలకు వెళుతూ ఉంటాం కదండి, వింటూ ఉంటాం కొన్ని మాటలు. పాస్టర్ గారు వాళ్ళ సంఘంలో జరిగిన ఒక చిన్న సంఘటన చెప్తుంటూ వింటూ ఉన్నాం. ఒక చోట ఆయన వాక్యం చెప్తూ ఉన్నాడంట. వాక్యం చెప్తూ ఉంటుంటే అట్లాగే గోడకు ఆనుకున్నట్టే నిద్రపోతుందంట ఒక ఆవిడ. సో అందరి మధ్యలో అడిగితే బాగోదని ఆ పక్క ఆవిడికి ఇలా సైగ చేసి, అమ్మ ఆవిడ లేపు అన్నారంట పాస్టర్ గారు. అమ్మ లేవమ్మా నిద్ర అంటే మళ్ళీ అందరూ చూస్తూ ఉంటారు, మళ్ళీ ఫీల్ అవుతుందేమని ఆ పక్క ఆవిడికి సైగ చేసి, ఆవిడ కొంచెం నిద్రపోతున్నాడు అట్లా లేపు అని చెప్తే ఆ పక్క ఆవిడ ఇలా కదిపి ఇలా గిచ్చి ఆ మోక చేతి ఇలా అని లే కొంచెంసేపు ఉంటే
దర్శనం చూసేదాన్ని నేను అనవసరంగా నిద్ర లేకపోన్నాను. దర్శనం చూస్తావు, గుర్ర పట్టుకుని నిద్రపోతున్నాను. కొంతసేపు ఉంటే దర్శనం చూస్తుందంటే ఈవిడ. సరే, నిద్రలోంచి మేల్కొంది, వచ్చింది, మేల్కొన్నది. ప్రేయర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా మధ్యలో నియమించిన కూటాలు ఉంటాయి కదా. ఆదివారం జరిగింది, ఇది మధ్యలో బుధవారం ఎక్కడో కూటం ఉంది, స్తుతి కూటం, సువార్త కూటం ఎక్కడో జరుగుతుంది. సో అక్కడికి ఈ తల్లి రాలేదు ప్రార్థనకి. రాకపోతే పాస్టర్ గారి డ్యూటీ ఏంటి, ఎవరు రాపోయారు, ఎవరు వచ్చారో ఎవరు రాలేదు, కనీసం ఫోన్ అయినా చేయటమో, లేకపోతే అవకాశం ఉంటే ఆ దారి గుండా వెళుతుంటే మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు విజిటింగ్ చేయటమో, ఏదో ఒకటి బాధ్యతగా సేవకులుగా మేము గమనిస్తూ ఉంటాం. సో సేవకులు ఇంటికి వెళ్ళారంట. అమ్మా ఆదివారం వచ్చారు, మరలా బుధవారం కూటానికి ప్రేయర్ జరిగింది, రాలేదు. గురువారం ఆయన ఇంటికి వెళ్తే అడిగారంట, ఏమో ఎందుకు రాలేదు? వెంటనే ఈవిడ కడుపులో నొప్పండి. పాటర్ గారు, ఏ నొప్పి అంట చెప్పాలి మీరు, కడుపులో నొప్పండి అని ఒక చిన్న అబద్ధం ఆడింది. చిన్న అబద్ధం ఆడింది. అంటే అబద్ధం అనేది ఎంత దారి తీస్తుందో మీకు చెప్తున్నాను. కడుపులో నొప్పండి అని చిన్న అబద్ధం ఆడింది. వాస్తవంగా ఆవిడికి కడుపులో నొప్పి కాదు, సీరియల్ నొప్పి. స్తోత్రం చెప్పండి ఒకసారి. సీరియల్ నొప్పి. ఆ రోజు సీరియల్ సస్పెన్స్లో పెట్టేశాడు. నెక్స్ట్ డే అని ఉంది కింద, నెక్స్ట్ డే అని. ఇంకా ఆవిడికి ఆ రోజు మీటింగ్కి వెళ్ళాలని ఉంది, కానీ ఈ సీన్ మిస్ అయిపోతుందని కోటం వెళ్ళకుండా ఇంట్లో ఉన్నది. పాస్టర్ గారు అడిగితేనేమో సీరియల్ నొప్పి అని చెప్పకుండా కడుపులో నొప్పి అని చెప్పింది. పాస్టర్ గారు, మాకేం తెలుసండి? వెంటనే విశ్వాసుల పట్ల భారం వస్తుంది కదండి. ఎవరు బాధల్లో ఉన్నా, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా, అనారోగ్యాలతో బాధపడుతున్నా వెంటనే ఫోన్ చేసి వెంటనే పలకరిస్తున్నప్పుడు ఇంటికి వచ్చాడు కదండి సేవకుడు. వెంటనే, ప్రభువా ఈమె కడుపులో నొప్పి యేసు నామములో తొలగిపోవాలి, యేసు నామములో అడుగుతున్నాను తండ్రి అని ప్రార్థన చేసినప్పటికీ స్టార్ట్ అయిపోయింది కడుపులో నొప్పి. అప్పుడు దాకా లేదు, అప్పుడు స్టార్ట్ అయిపోయింది. ప్రార్థన చేసేసి వెళ్ళిపోయాడు ఆయన. ఆ రాత్రి మధ్యాహ్నం భోజనం తినలా, రాత్రి భోజనం తినలా. మందుల షాప్ అపోలో మెడికల్ స్టోర్కి వెళ్ళి ట్యాబ్లెట్లు ఏదో తెచ్చుకుంది, ఆర్ఎంపీ గారి దగ్గరికి వెళ్ళింది, వాడింది, కానీ తగ్గట్లేదు. ఎక్కువైపోతుంటే సో బండి కట్టించుకుని భర్త దగ్గరికి వెళ్ళి, అవును ఒకసారి నన్ను చర్చి దగ్గర తీసుకెళ్ళిపోండి బాబు అని తీసుకెళ్తే పాస్టర్ గారు ఆమెను చూసి కూర్చేసి, ఏమ్మా ఏంటమ్మా తల్లి, కడుపులో నొప్పి తగ్గలేదా? ఇంకా ప్రార్థన చేయనా? నేను అబాబు మీరు ప్రార్థన చేయకండి బాబు, కాదమ్మా మీరు కడుపులో నొప్పి తగ్గలేదా? లేదండి, నాకు వాస్తవంగా సీరియల్ నొప్పి, అది కవర్ చేసుకోవడం కోసం కడుపులో నొప్పి అని అబద్ధం చెప్పాను. అప్పటి నుంచి నొప్పి స్టార్ట్ అయిపోయింది, మీరు ప్రార్థన మొదలెట్టారు కనుక నేను అని పశ్చాత్తాపడుతుంది ఆమె. వెంటనే పశ్చాత్తాపడుతుంది. దైవ సేవకుడు ప్రార్థన చేశాడు, ఆ నొప్పి అంతా తగ్గిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ పాస్టర్ గారు ఆమెతో అడిగాడు, అమ్మా మరి ముందు వచ్చినప్పుడు నిజం ఉన్నదన్నట్టుగా చెప్పచ్చు కదమ్మా అంటే, మీతో చెప్పాను అనుకోండి సీరియల్ నొప్పని మొత్తం అందరికీ చెప్పేస్తారండి బాబు మీరు, అందుకే చెప్పకుండా అబద్ధం చెప్పారు. అమ్మ ఎందుకు చెప్తాం మేము, సో సరి చేసుకోమని, అలా ఉండకూడదు ఇలా ఉండాలని వాస్తవాలు చెప్తాం మీకు అని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆమె సంఘంలో ఒక నమ్మకస్తురాలిగా మారిపోయిందండి. గట్టిగా చప్పట్లు కొడుతూ సరే ఏసైకి మహిమ చెల్లిద్దాం. కనుక ఈరోజు అబద్ధాల వైపుకి మన అడుగులు వెళుతుంటుంటే అది చీకటికి తీసుకెళ్తుంది మనల్ని. కనుక అటువైపుకు మనం వెళ్ళకుండగా వెలుగులో నడవటానికి దేవుణ్ణి వెంబడిద్దాం. యవనస్తులు ఈజీగా కాలేజీకి ఎందుకు వెళ్ళలేదు, ఏదో లేనిప్పుడు వెంటనే వాళ్ళు తడుముకోకుండా వెంటనే చెప్పేస్తుంటారు. ఎక్స్ట్రా క్లాస్, ఏ క్లాస్ అంట, ఎక్స్ట్రా క్లాస్, రకరకాలవి అనవసరమైన అబద్ధాలు చెప్పి చివరికి నష్టాన్ని తెచ్చుకోకండి. వెలుగులో నడుచుకోవటానికి చీకటి మన దగ్గరికి రాకుండా జాగ్రత్త పడదాం.
పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపించునుగాక. 2, సెకండ్ వన్, దేవుణ్ణి వెంబడించేవారు ఎలా వెంబడించాలి? 1, చీకట్లో నడవకుండా. 2, లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. లూకా 9:23. మరియు ఆయన అందరితో ఇలా చెప్తున్నాడు, ఒక్కరితో కాదు, అందరితో. ఎవడైనా నన్ను వెంబడించాలి అనుకుంటే తనను తాను ఉపేక్షించుకొని ప్రతిరోజు తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. రైట్. సెకండ్ వన్ ఏమిటంటే సిలువను మోస్తూ, సిలువను ఎత్తుకుని, ప్రతిదినము సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. ఏ సిలువది? ప్రతి దినము తన సిలువ, యేసుప్రభు సిలువ కాదు. సిలువ శ్రమలకి గుర్తండి. ప్రభు మన కొరకు పడిన శ్రమల్ని గుర్తు రావాలి. ఆయన మన కోసం శరీరం నాగలి చాలబడి దున్నబడిపోయింది. 1 తక్కువ 40 కోడా దెబ్బలు ఆయన భరించాడు. కనుక తప్పకుండా మన జీవితంలో కూడా ఈ శ్రమలు ఎదురవుతున్నప్పుడు, శ్రమలు వెంబడిస్తున్నప్పుడు, శ్రమలు కలుగుతున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే యేసుప్రభు యొక్క శ్రమలను గుర్తు చేసుకోవాలి. చాలామంది శ్రమలు వస్తే చాలు ఇక దేవుని విడిచిపెట్టేస్తారు. కాదండి, శ్రమల్లో కూడా సిలువను గుర్తు చేసుకోవాలి. సిలువను నువ్వు గుర్తు చేసుకుంటే ఆ సిలువను కిందకి దించకుండా సిలువని, ఆ శ్రమలను ఎత్తుకుని ప్రతిదినము కూడా దేవుడు సుఖాన్ని దుఃఖాన్ని కూడా జత చేశాడంటండి. ఆ శ్రమలు సహించుకుంటూ భరించుకుంటూ విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించే యేసు వైపు నువ్వు చూస్తే ఓపికతో పందెపు రంగమందు మనం పరిగెత్తగలుగుతాం. కనుక ఈరోజు చాలామంది ఆ చిన్న శ్రమలు, చిన్న కష్టాలు వచ్చినప్పుడు సిలువ వదిలేస్తున్నారు. ఆ శ్రమల గురించి సిలువ మార్గాన్ని విడిచి లోకంలో కలిసిపోతున్నారు. అలా కాదు. శ్రమలు నిజంగానే నీకు మంచి గుణపాఠం నేర్పిస్తాయి. శ్రమల్లో నీ జీవితం పరిపూర్ణతలోనికి వస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళే దారిలోనండి మధ్యలో స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. స్పీడ్ బ్రేకర్లు ఎందుకంటే ఖచ్చితంగా అక్కడ ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం తప్పించబడటం కోసం నువ్వు స్లోగా ఆగి వెళ్ళు, అది జంక్షన్. అందుకని అక్కడ స్పీడ్ బ్రేకర్లు వేస్తూ ఉంటారు. మన జీవితాల్లో కూడా రాబోతున్న ప్రమాదాలను తప్పించడం కొరకు ముందుగానే చిన్న శ్రమల గుండగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. అది గుర్తుపట్టుకుంటే శ్రమల్లో దేవుడిని మనం విడిచిపెట్టమండి. ఇక్కడ కూర్చున్న మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. శ్రమల్లో సిలువను మోస్తూ నువ్వు వెంబడించగలిగితే నిత్య జీవాన్ని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. గొప్ప ప్రతిఫలం దేవుడి ద్వారా నువ్వు పొందుదువుగాక. బైబిల్లో మీరు చూడండి, శ్రమను గురించి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. సిలువను గురించి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి అదిగో విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట అదిగో ఆ మాట టిక్ చేసుకోండి. ఆయన తన ఎదుట ఉంచిన ఆనందాన్ని కొరకై అవమానాన్ని నిర్లక్ష్యం చేసి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై కూర్చుని ఉన్నాడు. సిలువను సహించి, ఆ సిలువని, ఆ శ్రమలను ప్రభు సహించాడండి. సిలువ అంటే ఎలా ఉంటుంది? ఒక అడ్డ కొయ్య, ఒక నిలువు కొయ్య. ఒక అడ్డగా ఇలా చెక్క, నిలువుగా ఒక చెక్క ఉంటుంది. పౌలు అంటాడు, నేను లోకానికి సిలువ వేసుకున్నాను, జీవించేవాడిని నేను కాదు. కొన్నిసార్లు శ్రమలు వచ్చేటప్పుడు అండి సహించుకోవాలి. నాకే ఎందుకు రావాలి కష్టమని ప్రశ్నించకూడదు. కొంతమంది జీవితాల్లో దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు, శ్రమలు వస్తున్నప్పుడు నిలబడి
దేవుని కొరకు సాక్షిగా ఉండి అనేకుల్ని దేవుని మార్గాలు నడిపించిన భక్తులు ఉన్నారు. మరికొంతమంది దేవుణ్ణి విడిచిపెట్టి ఇంకా ఎక్కువ శ్రమల వైపుకు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా లేకపోలేదు. ఈరోజు సిలువను ఎత్తుకుని సిలువను మోస్తూ నువ్వు దేవుణ్ణి ఫాలో అవ్వాలి, దేవుణ్ణి వెంబడించాలని ప్రభు మాట్లాడుతున్నాడు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వాళ్ళకి వెరితనంగా ఉంది, కానీ మనకైతే రక్షించబడ్డాం కాబట్టి అది దేవుని శక్తి. సిలువ శ్రమల్లో మనం నిలబడగలిగితే ఖచ్చితంగా గమ్యాన్ని మనం చేరుకోగలుగుతాం. బైబిల్లో ఇంకొక వాక్యం కూడా మీకు చదివిస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాల గ్రంథం మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని, విశ్వాసంలో నిలకడగా ఉండాలని అనేక శ్రమలను అనుభవించి, ఒకటా రెండా, అనేకమైన శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలి. అందరూ ఆమేన్ చెప్తారు ఒకసారి, చేతులు ఊపుతూ హల్లెలూయా చెప్తారా? అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలి. ఒకటి కాదు, కొన్నిసార్లు మనకి శ్రమలు వస్తున్నాయని కృంగిపోయి సిలువను, దైవత్వం అవన్నీ విడిచిపెట్టి లోకంలో ఎన్నో కుటుంబాలు కలిసిపోతున్నాయి. ఈరోజు నీవు శ్రమలు నీకు ఒక రాజ్య మార్గాన్ని చూపించి, ఇదిగో బైబిల్ చెప్తుంది, శ్రమలు అనుభవిస్తేనే దేవుని రాజ్యంలోనికి ప్రవేశం. ఇప్పుడు స్టెఫెన్ చూడండి, రాళ్లతో కొట్టి చంపుతూ ఉన్నారు, అయినా ఆ శ్రమ సహించుకుంటేనే, ఆ శ్రమ భరించుకుంటుంటేనే అలాగే ఆ శ్రమలు అనుభవించి ఆయన ముఖం అంట దేవదూత ముఖం వల్లే మారిపోయి నిత్య విశ్రాంతిలోనికి చేరుకున్నాడు. ప్రియులారా, పౌలు ఎన్ని శ్రమలు అనుభవించాడంటే, నా మట్టుకైతే బ్రతుకుటి క్రీస్తే, చిరఛేదనం చేయబడింది ఆయనకి, అయినా ప్రభువు కోసం అలాగే నిలిచిపోయాడు. ఈ మధ్యకాలంలో ఒక మిషనరీలు ప్రభు కోసం పడిన శ్రమలు నాకు గుర్తొచ్చినాయండి. అందులో ఒక వ్యక్తి, ఆయన పేరు ఖత్తర్ సింగ్ అనే ఒక వ్యక్తి ప్రభువుని తెలుసుకున్నాడండి. ప్రభువుని తెలుసుకుని ప్రభు మార్గాలు నడుచుకుంటూ ఉన్నాడండి. ఆ సమయాల్లో అతనికి ఎదురైన శ్రమ ఎలాంటిదంటే, ప్రభువుని నమ్ముకుని ప్రభువుని ఆశ్రయిస్తున్నందుకు అతన్నండి ఒక కొయ్య, ఒక చెక్కకి కట్టేశారు. కట్టేసి తారు తెలుసు కదండి, తారు, ఆ తారు అంతా కూడా ఆ చెక్కకి, ఆ కొయ్యకి కట్టేసిన వ్యక్తిని తారు పోసి నిప్పంటించారండి. అలాగే ఆఖరి శ్వాస వరకు ప్రభువుని శ్రమ పడుతూనే ప్రభు కొరకు హతసాక్షి అయిపోయాడు ఆయన. ఇలాంటి భక్తులు జీవితాలను చూస్తున్నప్పుడు మనకి వచ్చే శ్రమలు చాలా, ఇప్పటి కాల శ్రమలు రాబోతున్న మహిమ ఎదుటి ఎన్నతగినవి కావు కదా అనిపిస్తుంది. కనుక మీకు వచ్చే శ్రమల్లో కృంగిపోకండి, నాకెందుకు వస్తున్నాయి కష్టాలు అని మీరు అధైర్యపడకండి. శ్రమలు సహిస్తేనే, అవి ఒక ఎగ్జామ్స్ లాంటివి మనకి, ఆ శ్రమలు సహిస్తేనే ఆ రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. ప్రభు ఈ భారం, ఈ ఆసక్తి, శ్రమల్లో ప్రభుని విడిచిపెట్టకుండా నిలబడే ధైర్యాన్ని ప్రభు మీకందరికీ దయచేయనుగాక. కొన్నిసార్లు భర్త ద్వారా, కొన్నిసార్లు భార్య ద్వారా, కొన్నిసార్లు పిల్లల ద్వారా, కొన్నిసార్లు కుటుంబాల ద్వారా ఎన్నో శ్రమలను ఎదుర్కొంటున్నాం. ధైర్యంగా సిలువను గుర్తు చేసుకుని నిలబడు. ప్రతి దినము సిలువ మోస్తూ ఉంటే ఆయన మనం వెంబడించడానికి అవకాశం ఉంది. కనుక శ్రమల్లో దేవుణ్ణి విడిచిపెడితే ఆయన మనం ఫాలో అవ్వలేము, నిత్య జీవము మనం పొందుకోలేము. కనుక వెరీ ఇంపార్టెంట్, శ్రమల్లో నిలబడటానికి ఆ ధైర్యమును, ఆ ఓపికను, ఆ సహనాన్ని దేవుడు మీ అందరికీ దయచేయనుగాక. నాకు అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటుంది, ఈ సేవలోకి వచ్చినప్పుడు ఎన్ని శ్రమలు ఎదురొచ్చినాయో. అన్నిట్లో దేవుడే అలా ఈరోజు వరకు నిలబెట్టుకుంటూ వచ్చాడు. కనుక మీ జీవితాల్లో కూడా నిలబడండి. కొన్నిసార్లు అండి శ్రమలు, విచిత్రమైన శ్రమలు ఎదుర్కొంటారు కొంతమంది. అదేంటంటే మనకు తెలిసిన వాక్యం, యెహోవాను విడిచి వేరొకరిని ఆశ్రయించే వాళ్ళకి శ్రమలు విస్తరిస్తాయి. వీళ్ళకి వచ్చిన శ్రమలు దేవుని కొరకు కాదు, దేవుణ్ణి వదిలేయటం వల్ల వచ్చిన శ్రమలు. కనుక నీ జీవితంలో దేవుణ్ణి వదిలేసి ఇంకా శ్రమలు ఎక్కువ చేసుకోకు.
ఒక చిన్న సందర్భం చెప్తాను. 2 చేతులు అల్లాడిస్తూ హల్లెలూయా అని చెప్తారా? పెద్దోళ్ళు చెప్పే కథలు చాలా బాగుంటాయండి. మనం చదువుకునే సమయంలో మన అమ్మగారు లేకపోతే మా నాన్నగారు తండ్రులు కూర్చోబెట్టి పిల్లల్ని చందమామ రావే ఎన్నో కథలు నేర్పించారు. ఆ సమయాల్లో చెప్పిన కథలు ఇప్పటికీ మనకు గుర్తుంటాయి. అందులో ఒక చిన్న కథ చెప్తాను మీకు. అదేంటంటే, చెప్పనా వద్దా? మీరు సీరియస్గా ఉన్నారు ఏమో, మీరు వద్దన్నా చెప్పాలి, తప్పదు. హల్లెలూయా చెప్పండి. సో ఆ కథ ఏమిటంటే చాలా ఆశ్చర్యం, విచిత్రమైన కథ. ఒక తల్లికి 7 గేదెలు పాడి ఉందంట. 7 గేదెలు పాడి అంటే గేదె ఎన్ని లీటర్లు ఇస్తుందన్న పాలు? ఒక 3-4 లీటర్లు, ఒక 5 లీటర్లు వేసుకోండి. సో 7 గేదెలు ఉందంటే 7 5 35 లీటర్ల పాలు వస్తాయి ఈమెకి. ఇలాంటి ఆమె ఒక్క గేదె ఉన్న ఆమె దగ్గరికి వెళ్ళి 1 లీటర్ పాలు అంటుందంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏది 4 కలిసి ఉద్యోగాలు చేసుకున్నారు. ఆ ఇంట్లో 4 కష్టపడేది వాళ్ళు. 4 కష్టపడేవాళ్ళు ఇద్దరు కష్టపడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం అప్పు ఇవ్వండి అన్నట్టుగా ఉంది కదా. 7 గేదెలు పాడి ఈమె వచ్చిన పాలు సరిపోవట్లేదు, ఆళ్ళకి వేసేస్తుందేమో. ఒక గేదె కలిగిన ఆమె దగ్గరికి 1 లీటర్ పాలు ఇవ్వండి అప్పు తెచ్చుకుంటుంది. ఆ సమయంలో అంటది, నాకు వచ్చే పాలు సరిపోవట్లేదు కనుక నువ్వు పాలు తర్వాత మళ్ళీ నాకు పాలు సరిపోతే నీకు వేస్తానన్నది. సరే అని ఈవిడ పాపం ఒక్క గేదె ఆవిడ మంచిది కాబట్టి నమ్మి విశ్వసించి, సర్లే ఆవిడ ఆపదలో ఉంది సరిపోవట్లేదేమో అనుకుని 1 లీటర్ పాలు వేస్తూ ఉంటూ ఈ మిగతా వాడితో అడ్జస్ట్ అవుతూ ఉండదన్నమాట. అంటే దేవుణ్ణి వదిలేసి తెచ్చుకునే శ్రమలు ఎలా ఉంటాయో మీకు చెప్తున్నాను. సో ఈమె ఒక గేదె పాలతో అడ్జస్ట్ అయిపోతూ అలా సర్దుకుని పోతుంది. సో ఈ గేదె ఇచ్చి ఒక గేదె పాలు ఇచ్చి ఈ గేదె కూడా పాలు ఇవ్వటం మానేసింది. డ్రాప్ అయిపోయినాయి పాలు. ఇప్పుడు మరి పాలు కావాలి కదా, ఎక్కడికి వెళ్ళాలి? హలో బ్రదర్స్, మెలుకున్నారా? ఎక్కడికి వెళ్ళాలి? 7 గేదెలు ఇచ్చి పాలు అవడం చూసారు. అక్కడికి వెళ్ళి నువ్వు ఇస్తానన్నా కదా, పోస్తానన్నా కదా, నీకు ఆపద వచ్చినప్పుడు నేను ఇచ్చాను కదంటే, ఇదిగో నా పాలు నాకే సరిపోవట్లేదు, మళ్ళీ నీకేమన్నా అదేంటి మాట మార్చేసి ఒకప్పుడు అన్నావు కదా, నీకు ఇబ్బందిగా ఉందని నేనే కదా ఇచ్చాను. సరే లేదు ఇప్పుడు నా వల్ల కాదు అట్లా. సో ఆ సమయంలో సరే నువ్వు ఎవరితో చెప్పుకో అన్నది. ఇంకేం చేస్తుంది? సో ఆ ఊరిలో పెద్దలు ఉంటారు కదండి, కొంచెం గ్రామానికి పెద్దోళ్ళు, వీధికి పెద్దోళ్ళు, కుటుంబానికి పెద్దోళ్ళు ఉంటారు కదా. ఆ ఊరిలో పెద్ద దగ్గరికి వెళ్ళారు. ఈ 7 గేదెలు కలిగిన ఆమె, 1 గేదె కలిగిన ఆవిడ వెళ్ళింది. సో మ్యాటర్ అంతా చెప్పింది. ఆ యొక్క పెద్ద అంటాడు, మీరే చెప్పండి, 7 గేదెలు పాలు ఉండగా నాకు 1 గేదె ఆవిడ నేను ఎందుకు వెళ్తానండి? అంత రివర్స్ మాట. కొన్నిసార్లు విచిత్రమైన వ్యక్తులు కనబడుతుంటారు. మరి వాళ్ళు చేసినంత చేసేసి నాలో తప్పేముందండా అంటారు. చేయాల్సినంత చేసేసి ఇప్పుడు నాకేం తక్కువండి, 7 గేదెలు ఉన్నాయండి అన్ని రివర్స్లో మాట్లాడుతుంది. సరే ఆ పెద్ద చాలా తెలివైనడు. సరే ఇప్పుడు తీర్పు తీర్చడం మంచిది కాదు, మీరు ఆవేశంలో కోపంలో ఉన్నారు, బూస్ట్ ఇన్ ద సీక్రెట్ ఆఫ్ మైండ్, బూస్ట్ దగ్గర రండి, మళ్ళీ అని పంపించేశాడు. సాయంకాలం రండి అని ఒక 4 పెద్దోళ్ళు వచ్చారు. సో ఈయన వచ్చేటప్పుడు ఆ ఇంటికి వచ్చేటప్పుడు ఆ వీధి వినాలి తమ్ముళ్ళు, ఆ గేట్ దగ్గర 2 బకెట్లు నీళ్ళు పెట్టాడు. ఇక్కడ బకెట్, ఇక్కడ బకెట్. వాళ్ళతో చెప్పాడు, మీరు లోపలికి వచ్చేటప్పుడు ఆ బకెట్ నీళ్లు తీసుకుని కాళ్ళు కడుక్కొని రండి అన్నది. ఈ 7 గేదెలు ఆవిడ ఉందే, బకెట్ నీళ్ళలో 3 వంతులు నీళ్లు కడిగేసుకుంది. 1 వంతు నీళ్ళు మాత్రమే ఉంచి వచ్చింది లోపలికి. 1 గేదె ఆవిడ ఉందే, 3 వంతుల నీళ్ళు అందులో ఉంచేసి 1 వంతు నీళ్ళు మాత్రమే కాళ్ళు కడుక్కొని వచ్చింది. అసలైన తీర్పు తిప్పి పంపించేశాడు. దేవుడికి చప్పట్లు కొడుతూ సరే ఏసైకి మహిమ చెల్లించు. సో ఎందుకు ఈ చిన్న కథ మీకు చెప్పానంటే, కొన్నిసార్లు మనం వేసే రాంగ్ స్టెప్, తీసుకునే నిర్ణయాలను బట్టి శ్రమలు మనం తెచ్చుకుంటాం. మళ్ళీ ఏమంటామంటే, దేవుడు నాకు ఈ శ్రమ పెట్టాడు, దేవుడు నాకు ఈ కష్టం పెట్టాడని దేవుడి మీద నిందలేస్తూ ఉంటాం. కాదండి, దేవుణ్ణి విడిస్తే వేరొకరిని ఆశ్రయిస్తే శ్రమలు మనకు వస్తాయి. కాబట్టి మీ జీవితంలో దేవునికి దూరమై
మనమేమీ చేయలేం. నాకు వేరే మీరేమీ చేయలేరన్నాడు ప్రభు. కనుక దేవుణ్ణి అంటిపెట్టుకుని దేవుని మార్గాలు నడుచుకుంటూ సిలువను మోసుకుంటూ దేవుని వెంబడిద్దాం. ఆ కృప దేవుడు మీకు దయచేయనుగాక. 3, ఎలా వెంబడించాలి? 1, చీకట్లో నడవకుండగా. 2, సిలువను ఎత్తుకుని సిలువను మోస్తూ. 3వది, రాజుల 2వ పుస్తకం 18వ అధ్యాయం 6వ వాక్యం. 2 Kings chapter 18 verse 6. రాజుల 2వ పుస్తకం 18వ అధ్యాయం. అతడు యెహోవాను హత్తుకుని ఆయనను వెంబడించుటలో వెనుకకు తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన అన్నిటిని గైకుంటూ వెంబడించాను. చాలండి. 3వది, వెనక్కి తిరగకుండా వెంబడించాలి. ఇక్కడ హిజ్కియా అనే ఒక రాజు ఉన్నాడు. ఈ రాజు దేవుణ్ణి ఎలా ఫాలో అవుతున్నాడు అంటే వెనక్కి తిరగకుండగా, వెంబడించుట్లో వెనక్కి వెళ్ళలేదు. ఈరోజున చాలామంది మొదట ఉన్నంత ఆసక్తి, మొదట ఉన్నంత వైరాగ్యం, ఆ మొదట దేవునిలో ఉన్న ప్రేమ ఈ రోజున భక్తి మార్గాల్లో అనేకులకి కనిపించడం లేదు. కానీ హిజ్కియా ఎవరో తెలుసండి? రాజు అండి. యూదా రాజులు ఉన్నారు అండ్ ఇశ్రాయేల్ రాజులు ఉన్నారు. మొత్తం 42 మంది రాజుల చరిత్ర ఉంది బైబిల్లో. ఇందులో యూదా రాజు అయిన హిజ్కియా దేవుణ్ణి ఎలా ఫాలో అవుతున్నాడో తెలుసండి? వెనక్కి వెళ్ళకుండా, వెనక్కి తిరగకుండా, వెంబడించుట్లో వెనక్కి అడుగు వేయకుండా దేవుణ్ణి ఫాలో అవుతున్నాడండి. ఈరోజున చాలామంది ఆత్మీయ జీవితంలో ఒకప్పుడు ముందుండే ఆత్మ సంబంధమైన భక్తి, ఒకప్పుడు ఆసక్తిగా పరుగులు తీసే వైరాగ్యం, ఈ రోజున రాను భక్తి విషయాల్లో వెనక్కి అడుగులు వేస్తూ ఉన్నాం మనం. హిజ్కియాలో నాకు మెచ్చుకున్న సంగతి ఏంటో తెలుసండి? ఒక రాజు స్థానంలో ఉన్నా కూడా ఆయన ఏం చేసేవాడు తెలుసండి? మందిరానికి వచ్చేటప్పుడు పట్టణంలో ఉన్న పెద్దలని, అధికారులు అందరినీ మందిరానికి తీసుకొచ్చేవాడు. మందిరము తలుపులు మూతవేయబడి ఉంటే ఆ మందిరపు తలుపులు తీసి బాగు చేసేవాడు. సో ఉన్నత స్థానంలో ఉన్న, రాజు స్థానంలో ఉన్నా సరే మందిరం మీద ఎంత ఆసక్తి ఉంది ఆయనకి. ఈరోజు ఉన్నారా ఇలాంటి ఆసక్తి కలిగిన వాళ్ళు సంఘంలో? ఒక ఉద్యోగంలో ఉన్న, ఒక ఆధిక్యత కలిగిన వ్యక్తిగా ఉన్న దేవుని మందిరం మీద మాత్రం ఆసక్తి తగ్గలేదండి. ఆయన అంటున్నాడు, వెంబడించట్లో నా అడుగులు వెనక్కి వెళ్ళలేదు. ఈరోజున మీకు ఉద్యోగం ఉన్నా, చదువు ఉన్నా, వ్యాపారం ఉన్నా, ఏది భక్తికి అడ్డుగా ఉండకూడదు. సో వారం రోజులు మీరు కష్టపడండి, ఆదివారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దైవ సన్నిధిలోనే మీరు ఉండాలి. వెనక్కి అడుగులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు వెనక్కి వెళ్ళకూడదు. దేవుడు ఈ భారం, ఈ ఆసక్తిని మీ గుండెల్లో స్థాపించునుగాక. రూతు చూడు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయదని ఎంత నమ్మకంగా వెంబడించింది వెనక్కి వెళ్ళకుండా. వార్పు చూడు, మాయలాడి. అసలు వార్పు అనే పేరుకి అర్థం ఏంటంటే మాయలాడి అని. అత్త టాటా బై బై సియు అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఈరోజున నువ్వు వార్పలా ఉన్నావా లేకపోతే రూతు వల్ల ఉన్నావా నిన్ను నీవే ప్రశ్నించుకోవాలి. చదవండి ఆ మాట. రూతు పుస్తకం 1వ అధ్యాయం 15-16 వచనాలు. రూతు పుస్తకం 1వ అధ్యాయం 15-16 వచనాలు. ఆమె, ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకు, తన దేవుని యొద్దకు తిరిగిపోయినది, నీవును నీ తోడికోడలు కూడా వెళ్ళిపోతావా? అందుకు రూతు చెప్తుంది, నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టమని నన్ను బ్రతిమాలు కొనవద్దు. వద్దు, నువ్వు వెళ్ళే చోటకే నేను వెళ్తాను. నీవు నివసించే చోట్ల నేను ఉంటాను. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్బా, రూతు ఎంతగా మంచిగా అత్తను ఫాలో అవుతుందండి. సో ఇక్కడ అత్త అంటే నయోమి అనే మాటకి అర్థం ఏంటంటే మధురం. దేవుని వాక్యమే జుంటె తేనె దారుల కన్నా మధురమైంది. సో మీ వ్యక్తిగత జీవితంలో వెంబడించేటప్పుడు వెనక్కి వెళ్ళకూడదు. వెనక్కి వెళ్ళిన లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయినట్లు మనం చూస్తాం. వెనక్కడుగులు క్రైస్తవ జీవితంలో ఒక్కసారి భక్తులు అడుగు పెట్టిన తర్వాత మరలా వెనక్కడుగులు మనం వేయకూడదు.
దేవునిలోనే దైవత్వంలోనే సాగిపోతే దేవునికి సంబంధించిన ఉన్నతమైన విజయాన్ని మనం పొందుకుంటాం. రూతు పేరు యేసుక్రీస్తు ప్రభు వంశావళిలోకి వచ్చేసింది. కారణం ఏమిటంటే ఆమె వెంబడించిన విధానం అంత మంచిగా ఉంది. వార్ప పేరు అక్కడితో ఎండ్ అయిపోయింది. ఇంక అసలే ఆమె పేరు రాయబడలేదు ఎక్కడ కూడా, అక్కడితోనే స్టాప్. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో అత్త కోడలు ఎవరైనా ఉంటే ఒకసారి హల్లెలూయా చెప్పండి. అమ్మో చాలా మంచోళ్ళు మీరు, గట్టిగా హల్లెలూయా చెప్పండి. సో సంఘంలో అత్త కోడళ్ళు ఎవరైనా ఉంటే వారిని బట్టి నేను అభినందించవలసింది ఏమిటంటే మీ జీవితంలో అత్తను ఫాలో అవుతూనే ఉండాలి. మీరు అత్త కోడల మధ్యలో ఒక బంధం చాలా ఇంపార్టెంట్. రేపు ఈరోజు మీకు అత్త ఆవిడ, రేపు నువ్వు అత్త అవుతావు. స్తోత్రం. కనుక తప్పనిసరిగా ఆ బంధం చాలా గొప్పది. తల్లి కూతురు వంటి బంధం ఉండాలి. మొన్న రీసెంట్గా ఒక అక్క ఎవరు చెప్తుంటే విన్నానండి. ఏ అత్త అయినా అత్త కోడల మధ్యలో ఉన్న బంధాన్ని చూస్తుంటుంటే కొన్నిసార్లు కోడళ్ళు అత్తకి ఏదైనా గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైనా అత్త కోడలికి గిఫ్ట్ ఇవ్వటం మీరు చూసారా? కానీ ఒక అత్త అంట వాళ్ళ కూతుర్లకి శారీస్ కొందంట. కొనేటప్పుడు వాళ్ళ భర్త అంటుందంట, నాకు ఇంకా ఈ 2 కూతుర్లే కాదు 2 కోడళ్ళు ఉన్నారు, డబ్బులు ఇవ్వండి, వాళ్ళకు కూడా శారీ కొంటానంటుందంట. పట్టుకుని వెళ్ళి ఆ శారీ వాళ్ళ కోడలికి ఇస్తూ ఉంటుంటే కోడలు ఇక ఐస్ క్రీమ్ తిన్నంత ఆనందం వచ్చేసింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. సో ఏ అత్త కోడలికి శారీ ఇవ్వదు మ్యాక్సిమం, కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఎంత అనుబంధం ఉందంటే అంత అనుబంధం ఉంది. సో మీ జీవితంలో కూడా ఎప్పుడు మిమ్మల్ని విడదీయలేని ఒక గొప్ప బంధం దేవుడు ఇవ్వాలి. అలాగ మీరు వెంబడించండి, పరిశుద్ధాత్మను మీకు సహాయం చేయనుగాక. తర్వాత ఏలియాను ఎలీషా ఎలా వెంబడిస్తున్నాడో చూడండి. బేతేలుకి వెళ్ళాడు, వెళ్ళవా వెళ్ళిపో నేను రానులే టాటా అనలేదు, కూడా వచ్చేసాడు. గిల్గాల్కి వెళ్ళాడు ఎలీషా గిల్గాల్కి వచ్చాడు. యోర్దానికి వెళ్ళాడు, యోర్దానికి వచ్చాడు. ఎరుకోకి వెళ్ళాడు, ఎరుకో. 4 స్థలాలకి ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అయిపోతున్నాడు ఎలీషా. చివరికి ఒకరోజు ఏలియా ఆరోహణమై దేవుని దగ్గరికి వెళ్ళిపోయే సమయం వచ్చేసింది. ఆ సమయంలో ఏలియా అడుగుతాడు, నువ్వెందుకు నన్ను అలా ఫాలో అవుతున్నావు? లేదయ్యా, నీలో ఉన్న 2 పాళ్ళ అభిషేకం నాకు కావాలి. సో ఎలీషా అండి ఏలియాని ఎప్పుడు విడిచిపెట్టకుండా వెంబడించాడు. మీరు తర్వాత చదువుకోండి, రాజుల 2వ పుస్తకం 2వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. ఏలియాను ఎలీషా అసలు ఎప్పుడు విడిచిపెట్టకుండానే వెంబడిస్తూ వచ్చాడండి. ఈరోజు ఈ భారం, ఈ ఆసక్తి దేవుడు మీ అందరిలో కలుగు చేయనుగాక. కానీ మీరు లోతును చూడండి. మధ్యలోనే అబ్రహామును వదిలేసి వెళ్ళిపోయాడు. కనుక మీ జీవితంలో దేవుడు ఒక మంచి భక్తికి సంబంధించిన సహవాసాన్ని పరిచయం చేశాడు. సేవా పరిచర్ని దేవుడు మీకు ఇచ్చారు. సంఘాన్ని గురించిన ఒక భారం మీకు ఇచ్చాడు. కనుక ఈ దర్శనం మీరు తీసుకుని ఇదే రాజ్య మార్గంలో నడుచుకుంటూ ఎక్కడ వెనక్కి వెళ్ళిపోకుండా హిజ్కియా వలె, రూతు వలె, ఎలీషా వలె దేవుని వెంబడించే ఆ భాగ్యాన్ని, ఆ అదృష్టాన్ని పరిశుద్ధాత్ముడు మీలో ఒక్కొక్కరికి కృపను అనుగ్రహించునుగాక. కొన్నిసార్లు అండి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. మీ జీవితంలో ఎప్పుడు వెనక్కి అడుగులు వేయకండి. నాకు మొన్న ఒక అక్క చెప్తున్నారు, అన్న ఎప్పుడు మొదటి వరుసలో కూర్చునేదాన్ని నేను, ఆ రోజు లేటుగా వచ్చి వెనకాల కూర్చుని వాక్యం విన్నానన్నా, అసలు ఆ రోజు అసలు వాక్యం విన్నట్టే లేదన్నా అంటుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. అంటే వెనకాల కూర్చున్నందుకే వాక్యం విన్నట్టుగా, లేకపోతే మరి భక్తిలోంచి మనం ఆధ్యాత్మికమైన జీవితంలో వెనక్కి అడుగులు వేస్తూ ఉంటుంటే అసలు మనం దేవుణ్ణి వెంబడిస్తున్నామా అనిపిస్తుంది కదా. కనుక ఎట్టి పరిస్థితుల్లో మీరు వెనక్కి విడిచి వచ్చిన వాటి వైపుకి వెళ్ళకండి. విశ్వాసానికి కర్త అయిన దేవుని వైపు చూస్తేనే మీ అడుగులు ముందుకు వెళ్ళండి. దేవుణ్ణి వెనక్కి తిరగకుండా వెంబడించడం అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఏది? చేతులు ఎత్తి ఒకసారి అందరూ హల్లెలూయా అని చెప్పండి. హుషారుగా హల్లెలూయా. ఒక 1000 మంది
సైన్యం ఉంది. ఒక రాజుకి 1000 మంది సైన్యం ఉంది. ఇంకొక రాజుకేమో 10,000 మంది సైన్యం ఉంది. బ్రదర్ వినాలి, 10,000 మంది సైన్యం ఉంది. ఈ 10,000 మంది సైన్యం ఉన్న వ్యక్తి ఇదిగో 1000 మంది ఉన్న సైన్యం ఉన్న వ్యక్తి మీదకి దండెత్తి యుద్ధానికి వచ్చాడు. వచ్చే ముందు ఈ 1000 మంది ఉన్న వ్యక్తితో చెప్తున్నాడు, 10,000 మంది ఉన్న వ్యక్తి, ఇదిగో నా సైన్యం 10,000 మంది ఉంది, నీకు జస్ట్ 1000 మందే ఉన్నారు నీకు సైన్యం. అనవసరంగా ఓడిపోతాం మా చేతిలో, రాజీ పడిపో, వద్దులే బాబు మీతో యుద్ధం చేయలేమని ఒప్పేసుకో, ప్రాణాలతో బయటపడి వెళ్తాం మీరు. లేదు అంటే అనవసరంగా 1000 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి, జయం మాదే అని 10,000 మంది సైన్యం కలిగిన వ్యక్తి 1000 మంది సైన్యం ఉన్న రాజుతో చెప్తున్నాడు. ఈ 1000 మంది ఉన్న సైన్యం కలిగిన రాజు అంటున్నాడు, లేదు లేదు, ఎట్టి పరిస్థితుల్లో వెనక్కడుగు వేసే అవకాశం పొరపాటును కూడా లేదు. ఒక్కసారి అడుగు పెట్టిన తర్వాత జీవితంలో నేను వెనక్కి వెళ్ళను. నీకు 10,000 మంది సైన్యం ఉంటే ఉండేవండి, నాకు 1000 మంది సైన్యం చాలు, నేనైతే ఎట్టి పరిస్థితుల్లో నా అడుగులు వెనక్కి అంతే అన్నాడు. అవునా, నీ సైన్యం అంత గొప్పదా అన్నాడు. నా సైన్యం ఎంత గొప్పదో ఒకసారి చూడు అని అన్నాడు. అయితే ఒకసారి చూపించు అన్నాడు. ఆ 1000 మందిలో ఒక్కడిని నిలబెట్టాడు సైనికుడిని. కత్తి అన్నాడు, తీసుకున్నాడు. కత్తి అంటే రాజు, ఆ 10,000 మంది రాజు అనుకున్నాడు, అతను చంపేస్తాడేమో అనుకున్నాడు. కత్తి అన్నాడు, కత్తి తీశాడు. పొడి చేసుకో అన్నాడు. ఇక మారు మాట మాట్లాడకుండా, ఎవరిని చూడకుండా ఆ రాజు చెప్పాడు కనుక తనంతట తానే పొడి చేసుకున్నాడు. ఆ సైనికుడు పొడి చేసుకున్నాడు, తన కళ్ళ ముందే చనిపోయాడు. ఇప్పుడు 10,000 మంది ఉన్న రాజు అక్కడ ఉన్నాడు, 1000 మంది ఉన్న సైన్యంలో ఈ రాజు అక్కడ ఉన్నాడు. ఇదిగో నా దగ్గర ఇంకా 999 మంది ఉన్నారు. 1000 మంది కూడా కాదు, 999 మంది ఉన్నారు. ఈ 999 మంది కూడా ఇలాంటి వాళ్ళే. నీ వారు అలా ఉన్నారో లేదో చూసుకో అన్నాడు. దెబ్బకి వచ్చిన వ్యక్తి అలాగే వెనక్కి వెళ్ళిపోయాడు. ఈ 999 మంది ఎలాంటి వాళ్ళు అంటే, తన యజమానుడు ఏం చెప్తే అది చేయటానికి సిద్ధంగా ఉన్నారు, కానీ కత్తిని చూసి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు కాదండి. అందుకే ఆ 10,000 మంది మీద ఈ 999 మంది యుద్ధం చేసి జయాన్ని పొందారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమించలేదు. నేను మీతో చెప్పగలిగింది ఏమిటంటే, ఒక సేవకులుగా మాలోనికి దేవుడిచ్చిన భారం, ఆ దర్శనం మీలో ఉందా? ఒక సేవకుడికి ఏ దర్శనంతో అడుగు పెట్టాడో అదే విజన్తో మీరు ఉండగలుగుతున్నారా? లేదా కత్తిని చూసి వెనక్కి వెళ్ళిపోయేటట్లున్నారా? శ్రమను చూసి వెనక్కి వెళ్ళిపోయేటట్లున్నారా? ఈ తక్కువ సైన్యమే, కానీ అతని దగ్గర ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, తన యజమానుడు ఏం చెప్తే ఆ మాటకు అలా కట్టుపడిపోయేవారండి. ప్రాణాలకి భయపడేవాళ్ళు కాదండి. ఈరోజు నేను కోరుకునేది ఒకటే, షమ్మ అంటే దేవుడు ఉండే చోటు. షమ్మాలో ఉన్న విశ్వాసులు ఎలా ఉండాలంటే, దైవజనుడు మాటే సంఘమ మాటగా మారిపోవాలి. దైవజనుడు దర్శనమే సంగమ దర్శనంగా మారాలి. ఆ అనుభవంలోనికి వస్తే మీరు వెనక్కి అడుగులు వేరంతే. ఎప్పుడు జీవితంలో భక్తిలో వెనక్కి ఉండరు. ఈరోజు మీ నుంచి కోరుకున్నది ఏంటంటే, 999 మందికి ఒకే విజన్. తన నాయకుడు ఎలా నడిపిస్తే అలా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఒక చిన్న మాట చెప్తాను, మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే. చేతులు ఊపుతూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఒక చిన్న లడ్డూలో ఉన్న చిన్నది, ఆ పంచదారది ఉంటుంది కదా చిన్నది, ఆ చిన్నదాన్ని, ఆ లడ్డు చిన్న తీబొందు లాంటిది అన్నమాట. ఒక చీమ ఈజీగా మోసుకుని వెళ్ళిపోతుంది. వినాలి, బాగా వినాలి ఈ మాట. ఈజీగా మోసుకుని వెళ్ళిపోతుంది. దాని వెనకాల అదే చిన్న తీబొందు లాంటి ఆ స్వీట్ని 4 చీమలు పట్టుకుని వెళ్ళకుండా అక్కడే ఉన్నాయి. మళ్ళా చెప్పనా, ఒక చిన్న తీబొందు లాంటి స్వీట్ని ఒక్క చీమ ఈజీగా పట్టుకుని వెళ్ళిపోతుంది. కానీ దాని వెనకాల 4 చీమలు కలిసి
ఒక బొందుని ఆ స్వీట్ని పట్టుకుని రాలేకపోతున్నారు, అక్కడే ఉండిపోయారు. కారణం ఏంటో చెప్పనా? మొదటి వెళ్ళింది బాగానే వెళ్ళిపోయింది ఈజీగా, కానీ నాలుగు వైపులు లాగుతుంటే ఎక్కడికి వెళ్తుంది? అది ఎక్కడికి వెళ్తుంది? ఈ రోజున సంఘములో ఎందుకు అనేకులు వెనక్కి వెళ్ళిపోతున్నారంటే నడిపింపులో ఉండలేకపోతున్నారు, నాయకత్వానికి లోబడలేకపోతున్నారు, చెప్పింది చెప్పినట్లుగా ఫాలో అవ్వలేకపోతున్నారు. అందుకే వాళ్ళు వెనక్కి అడుగులు వేస్తూ ఉన్నారు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మీరు వెనక్కి అడుగులు వేయకూడదు. రూతు వలె, ఎలీషా వలె దేవుణ్ణి వెనక్కి తిరిగి చూడక వెంబడించే కృప దేవుడు మీకు దయచేయునుగాక. చప్పట్ల కొడుతూ సరేసైకి మహిమ చెల్లించండి. ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి సంబంధాల దగ్గరికి వచ్చినప్పటికి అంతే. ఇక పెళ్లి సంబంధాల దగ్గరికి వచ్చిందంటే చాలు, బాప్తిసం తీసుకుని ఉంటుంది, ఈమె భక్తి చేసి ఉంటుంది, గుళ్ళో నెంబర్ 1 విశ్వాసి. కానీ పెళ్లి సంబంధంగా వచ్చినప్పటికీ ఏదో అన్యుల పెళ్ళి వచ్చినప్పటికీ అంతే, ఈ భక్తి అలా వదిలేసి అన్యుల పెళ్ళి చేసేసుకుంటారు, లేదా సోషల్ మ్యారేజ్ చేసేసుకుంటారు, లేదా లవ్ మ్యారేజ్ చేసేసుకుంటారు. వెనక్కి వెళ్ళకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఒక్కసారి దేవుళ్ళు అడుగు పెట్టిన తర్వాత నువ్వు ఒకటే నమ్ముకోవాలి, ప్రభా నా కుటుంబం కూడా ఇదే మార్గంలోకి రావాలి, కానీ దయచేసి నాయన నేను వెనక్కి వెళ్ళకూడదని తీర్మానం చేయాలి. మేము సేవకు వచ్చినప్పుడు కొంతమంది అండి, మేము ఇంట్లోంచి సేవకు వచ్చినప్పుడు దేవుని బిడలే. నాకు ఆశ్చర్యం ఏమిటంటే, ఇప్పుడు దేవుణ్ణి ఎరగలేని వాళ్ళు ఏదన్నా అన్నారనుకోండి, ఆశ్చర్యం అనిపించుకోవచ్చు, అర్థం ఉంటుంది. దేవుని బిడ్డలే అటు అడుగు ఇటు అడుగు వేసేవాళ్ళుగో, అనవసరంగా వెళ్తున్నావు సేవకి, అనవసరంగా వెళ్తున్నావు, ఎందుకు ఆ సేవ, ఎందుకు వద్దు అని ఆటంకపరిచారు. మళ్ళీ నీకు ఏం ఉండదు, భవిష్యత్తు పాడైపోతుంది, చూసుకో జాగ్రత్త, ఏం తింటాను కూడా ఉండదు నీకు అని రకరకాలుగా మాట్లాడారు. ఈ చిత్రం ఏమిటంటే, ఈరోజు వాళ్ళ నోటే దేవుడు ఎంత గొప్ప మాటలు పలికిస్తున్నాడో. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. కనుక మీ జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి అడుగులు వేయకండి, అలా వెంబడించండి. ఓకే, ఆఖరి మాట చదివించి ప్రార్థన చేస్తాను. చివరిది, ఎలా వెంబడించాలి యేసయ్యని అంటే లూకా సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. లూకా 5:28. అతడు సమస్తమును విడిచిపెట్టి, అతడు సమస్తాన్ని విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించండి. చాలండి. 4వది, ఎలా వెంబడించాలి ప్రభునంటే సమస్తము విడిచిపెట్టి. ఇంకా మీరు ఏది విడిచిపెట్టలేదో, ఇంకా లోకాశల్లో ఏది మీరు ఇంకా విడిచిపెట్టకుండా ఉన్నారో దాన్ని మీరు విడిచిపెట్టాలి. కొంతమంది ఒకప్పుడు సినిమాలు చూసేవారు, ఒకప్పుడు ఏంటి మాస్టర్ గారు ఇప్పుడు అన్నట్టు చూస్తున్నారేంటి మీరు? ఒకప్పుడు సినిమాలు చూసేవారు, ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత వాటిని కట్ చేయాలా, విడిచిపెట్టేయాలి. ఒకప్పుడు డ్రింకింగ్ చేసే హ్యాబిట్ ఉంటే దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత వాటిని విడిచిపెట్టేయాలి. ఒక ఆవిడ పేరు నాగరత్నం, స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆవిడకి 5 అన్నదమ్ములు ఉన్నారు. గడ్డిమేడి దగ్గరికి వెళితే ఈవిడే సొట్టెలిగిస్తుంది, ఈవిడ సొట్టెలిగించడానికి 5 అన్నదమ్ములు వస్తారు. నాగరత్నమా అంటారంట, స్తోత్రం చెప్పండి. చాలామందికి ఏదో ఒక హ్యాబిట్, అది వదిలిపెట్టలేకపోతున్నారు. అబ్రహాము చూడు, స్వదేశాన్ని విడిచిపెట్టేశాడు. ఎలీషా చూడు, 12 జతల ఎడ్లు అతనికి ఆధారమయ్యే వదిలేశాడు. శిష్యులు చూడు, వలలు విడిచిపెట్టేశారు. సమరయ స్త్రీ చూడు, కొండ విడిచిపెట్టేసింది. ఇక మోషే దగ్గరికి వస్తే అన్నీ వదిలేసి వచ్చాడండి దేవుని దగ్గరికి. ఆ మాట చదివేసుకుని ప్రార్థన చేసుకుందామా? హెబ్రీ పత్రిక 11:24-27. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24-27 వచనాలు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద భాగ్యమని ఎంచుకుని అల్పకాల లోక పాపములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని ఒప్పుకోలేదు. ఎందుకంటే అతడు ప్రతిఫలముగా కలుగబోవు
బహుమానం మీద దృష్టి నిలిపి ఐగుప్తిని విడిచి వెళ్ళెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున మోషే అన్నీ వదిలేసుకున్నాడు. అలాంటి త్యాగమూర్తులు కావాలి దేవుని సేవకి. ప్రభు ఈ భారం అనేకుల్లోనికి దేవుడు దయచేయనుగాక. విశ్వాసుల్లో కూడా ఇంకా ఎన్నో వదిలేసుకోవాలి. కొంతమంది అక్రమాలు వదిలిపెట్టరు, అన్యాయాలు వదిలిపెట్టరు, అపవిత్రత విడిచిపెట్టరు. సో విడిచిపెట్టలేనంతసేపు నీకు నిత్య జీవం లేదు, స్వస్థత లేదు, ఆత్మలు సంపాదించలేవు, దేవుని స్వరాన్ని వినలేవు. కనుక నువ్వు ఎలా వెంబడించాలో దేవుడు 4 మాటలు చెప్పాడు. నువ్వు ఇలా వెంబడిస్తే ఆ 4 ఆశీర్వాదాలు నీకు వస్తాయి. కనుక ఈరోజు నేను మీకు ముగిస్తున్నాను. నన్ను వెంబడించని దేవుడు మత్తయితో చెప్పాడు. దేవుణ్ణి వెంబడిస్తే కలిగే లాభాలు 4 విషయాలు చెప్పాను. 1, స్వస్థత కలుగుతుంది, నిత్య జీవాన్ని నువ్వు పొందుకుంటావు, ఆత్మని సంపాదించగలుగుతావు ప్రభు కోసం. చివరిగా దేవుని స్వరాన్ని వింటావు. ఇది దేవుని నువ్వు వెంబడిస్తే నీకు వచ్చే ఆశీర్వాదం. అయితే దేవుణ్ణి ఎలా వెంబడించాలి? 4 విషయాలు చెప్పాడు దేవుడు. చెప్పండి. 1, వెనక్కి ఎలాగా చీకట్లో నడవకుండా వెంబడించాలి. 2, సిలువను మోస్తూ ఎత్తుకుని వెంబడించాలి. 3, వెనక్కి తిరగకుండా వెంబడించాలి. చివరిది ఏంటంటే సమస్తాన్ని విడిచి వెంబడించాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. అందరూ అలాగే మోకరించండి, తల వంచండి, కళ్ళు మూసుకోండి, 2 చేతులు దేవునితో చాపి బిగ్గరగా స్తోత్రం స్తోత్రం అని చెప్పండి. వినబడాలి, స్వరం వినబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నీవు మాట్లాడిన ప్రతి మాటల కొరకు స్తోత్రం అని చెప్పండి. విశ్వసించిన వాళ్ళందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నన్ను వెంబడించు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. జీసస్ని ఫాలో అవ్వమని కోరుకుంటున్నాడు ఆయన. ప్రార్థన పూర్వకంగా విన్న మాటలన్నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం నాయనా అని ప్రార్థన చేయండి. హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం నాయనా. హల్లెలూయా. ప్రార్థన చేయాలందరూ. యేసయ్యా నిన్ను వెంబడించే కృప నాకు ఇవ్వండి నాయనా. ఎలా వెంబడిస్తున్నానో, ఎలా వెంబడించాలో నాతో మాట్లాడవు నాయనా. నా నోట అబద్ధాలు రాకుండా సహాయం చేయండి నాయనా అని ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీకు స్తోత్రం నాయనా. హల్లెలూయా. నా గురి గమ్యమైన నిన్ను చేరుటకు ఈ లోక నటనలు చూసి నన్ను మురిసిపోనివ్వను. నా గురి గమ్యమైన నిన్ను చేరుటకు ఈ లోక నటనలు చూసి నన్ను మురిసిపోనివ్వకు. పొందబో బహుమానముకై ఆ సిలువను మోయు నిన్ను వెంబడించగను. పొందబో బహుమానముకై నా సిలువను మోయుచు నిన్ను వెంబడించగను. యేసయ్యా నన్ను కోరుకున్న నిజ స్నేహితుడ, నీ యవ్వన రక్తము కాచి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు. యేసయ్యా నన్ను కోరుకున్న నిజ చప్పట్లు నీ యవ్వన రక్తము కాచి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు. నిన్ను వీడి జీవింపనాతరం, నిన్ను ఆరాధింపనా బలం, మధుమందిరాన కొలువై నా వరమా. అందరూ నిన్ను వీడి జీవింపనాతరమ, నిన్ను ఆరాధింప
మందిరాన కొలువై నా వరమా నిన్ను వీడి జీవింప చప్పట్లు రావింప నా బలం మది మందిరాన కొలువై నా వరమా నిన్ను వీడి జీవింప యేసయ్యా నా గురి గమ్యము నీవేనయ్యా నిన్ను వీడి జీవింప ఒక్క క్షణము కూడా నిన్ను విడిచి నీ ఉండలేను ప్రభు నిన్ను వీడి జీవింప నా తరమా ఆరాధింప నా బల మధు మందిరాన కొలువై నా వరమా నిన్ను వీడి జీవింప దేవుని విడిచి ఒక్క క్షణము కూడా ఉండలేదు నా గురి గమ్యమైన చేరుటకు దేవుడు మనకిచ్చిన సందేశం కొరకు చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లిద్దాం. గుర్తుపడిన వాక్యం మనలో ఫలించినట్లు స్తోత్రం చెల్లిద్దాం. దీవెన కొరకు స్తోత్రం చెల్లిద్దాం. విన్న వాక్యం అందరి గుండెల్లో ముద్ర వేయబడినట్లు స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన స్తోత్రం. తండ్రి మా తండ్రి ఈ ఉదయకాలపు ఆరాధనకి తీసుకొచ్చిన నీ ప్రజలందరితో ఇంతవరకు నీ దాసు నిలబెట్టుకొని వాక్యం ద్వారా మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. మేము మిమ్మల్ని వెంబడించినప్పుడు మాకు ఎలాంటి లాభాలు కలుగుతాయో లేఖనాల ద్వారా మాట్లాడి బలపరిచినందుకు స్తోత్రాలు. నేను వెంబడిస్తే మాకు స్వస్థత కలుగుతుందని అయ్యా మీరు సెలవిచ్చినందుకు స్తోత్రాలు. మాకు నిత్య జీవం అనుగ్రహిస్తానని, ఆత్మల సంపాదన ఇస్తానని, నా తండ్రి నీ మెల్లనైన స్వరాన్ని వినే ధన్యతని ఇస్తారని వాక్యం ద్వారా మాట్లాడినందుకు స్తోత్రాలు. ఏ రకమైన దీవెనలు లాభాలు మేము పొందుకోవాలంటే నిన్ను ఏ రీతిగా వెంబడించాలో వాక్య లేఖనాల ద్వారా సూటిగా తేటగా మాతో ముచ్చటించినందుకు ఈ స్తోత్రాలు ప్రభువా. అయ్యా నిన్ను వెంబడించటంలో నా తండ్రి చీకటిలో నడవకూడదు, వెలుగులో నడుచుకున్న బిడ్డలుగా మేము ఉండాలని వాక్యం ద్వారా బలపరిచినందుకు స్తోత్రాలు. అయ్యా నిన్ను వెంబడిస్తున్నామని చెప్పుకుంటూ ఇంకా చీకటిలో ఉన్నవాళ్ళు అబద్ధికులు అవుతారని, వాళ్ళ అబద్ధాన్ని జరిగిస్తారని అయ్యా మాట్లాడినందుకు స్తోత్రాలు. అయ్యా నేను కలిగిన నీ బిడ్డలు వారి నోటిని ఎప్పుడు కూడా అబద్ధమును ఉచ్చరించకుండా పూర్తిగా నాయన ఆ మనస్తత్వం తొలగిపోవాలి ప్రభువా. ఆ దినములో అవ్వ కయ్యను నా తండ్రి యాకోబు అబద్ధాలు ఆడి శాపాన్ని పొందుకున్నారయ్యా. నా తండ్రి అలాంటి భ్రష్టమైన స్థితి ఏ ఒక్కరికి రానియొద్దు పరిశుద్ధాత్ముడా. నా తండ్రి సత్యాన్ని జరిగించే వారిగా వెలుగులో నడుచుకున్న బిడ్డలను పోలి నడుచుకోవడానికి సహాయం చేయండి. అలాగునే ప్రభువా నేను వెంబడించేవారు సిలువను ఎత్తుకొని వెంబడించాలని అనేకమైన శ్రమలు ఈ లోకంలో ఉండగా అనుభవించి నీ యొక్క పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని ఆ దినములో శిష్యులను బలపరిచిన ఆ కృప అభిషేకము ఈ దినమున నీ బిడ్డలందరినీ బలపరిచినందుకు స్తోత్రాలు. ఎవరు ఏ రకమైన శ్రమను అనుభవిస్తూ ఉన్నా ఆ శ్రమలో వారికి తోడయ్యండి నిత్య జీవము కొరకు ఎదురు చూడడానికి సహాయించి, ఒకవేళ నిన్ను విడిచి తిరిగి అయ్యా నాయన నా తండ్రి వేరొకరిని వెంబడించి శ్రమలు తెచ్చుకున్న బిడ్డలను ఈ దినమున గద్దించి సరిచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నా తండ్రి మీకు వందనాలు. అలాగునే వెంబడించుటలో ఏ మాత్రమో వెనక్కి తిరిగి చూడకూడదని ఆ దినములో ఎలీషా వెంబడించిన అనుభవము, రూతు వెంబడించిన అనుభవం, నా తండ్రి హిజ్కియా వెంబడించిన అనుభవాలు మాకు నేర్పించినందుకు స్తోత్రాలు. నాయనా నేను వెంబడించుటలో వెనక్కి తీయకుండా నా తండ్రి ఒక రోషం కలిగిన భక్తి చేసి నాయన చివరి శ్వాస వరకు నమ్మకంగా కొనసాగడానికి సహాయం చేయండి. యేసయ్యా మీకు స్తోత్రాలు ప్రభువా. అలాగునే సమస్తమును విడిచి నేను వెంబడించాలని, ఇంకా ఈ లోక సంబంధమైన ఆశలు శరీర కోరికలను అయ్యా నా తండ్రి కళ్ళు ఆశించినట్లుగా మనసు తోచినట్లుగా ఏ విధమైనటువంటి శాపంలో పాపంలో పడిపోకుండా దాని అంతటిని విడిచి నేను వెంబడించడానికి సహాయం చేయండి. ఆ దినముల్లో మోషే ప్రభువా ఐగుప్తు ధనము అల్పకాలం పాపభోగమని ఉంచుకొని నాయన సమస్తాన్ని విడిచి నేను వెంబడించాడయ్యా. అలాంటి బిడ్డలు నేటి
దినములో సేవ కొరకు, పరిచర్య కొరకు మీరు సిద్ధము చేయమని ప్రార్థిస్తున్నాం. విత్తబడిన మాటలు అందరి హృదయాల్లో ఫలభరితంగా మార్చండి. వినుట మట్టుకే కాకుండా అయినా వారికి గ్రహించే హృదయాలు దయచేయండి అయ్యా. లోబడే మనస్సును దయచేయండి నాయన. వాక్యం వాళ్ళలో ఫలించకుండా అడ్డగించు ఎత్తుకుపోయే దురాత్మలను యేసునామములో బంధిస్తున్నాం దేవా. అయా వాక్యానుసారమైన జీవితాలు ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. చేరిన బిడ్డలందరూ నిత్య జీవాన్ని పొందుకునే భాగ్యము దయచేయండి. ఈ వారం అంతా వాళ్ళు వెళ్ళే మార్గాల్లో, ప్రయాణాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చేతి పనుల్లో మీ సహాయం వారికి అందించండి. ఈ వారం అంతా పరిచర్య కార్యక్రమాల్లో తోడయ్యండి. తలపెట్టిన ప్రయత్నాలన్నీ కూడా యేసు నామములో సఫలీకృతం చేయండి నాయన. నా తండ్రి నీకు స్తోత్రాలు. క్రీస్తు యేసు నామములో ప్రతి అవసరాన్ని బిడ్డలకు తీర్చండి నాయన. సంఘానికి చుట్టూ కంచి వేసి కాపాడండి. విశ్వాసుల కుటుంబాల చుట్టూ కంచి వేసి కాపాడి నీ సహాయంతో నడిపిస్తారని, ఇంకా జరగవలసిన ఆరాధనలన్నీ భారమెత్తి నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము చేరిన బిడలకును సకల పరిశుద్ధులకును సదాకాలము దేవుడు తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి.